నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఆట సందీప్. సంక్రాంతి విన్నర్గా నిలిచిన మన శంకర వరప్రసాద్లో చిరంజీవి గారితో హుక్ స్టెప్ వేయించి ఒక్కసారిగా అటు మెగాభిమానులనే కాదు, ఇటు ఇండస్ట్రీ వాళ్ళని, ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది సందీప్ అండ్ జ్యోతిరాజ్ జంట. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆ సినిమాలో ఆ పాట అవకాశం గురించి, అలాగే కెరియర్ గురించి వీళ్ళిద్దరు ఏం చెప్తారన్నది ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా, గుడ్, వెరీ గుడ్ అండి. మీ ఫేసెస్ అయితే బ్రైట్ కనిపిస్తుంది ఫేస్లోనే ఆ సంతోషం అనేది. థ్యాంక్స్ అండి. రీసెంట్గా జరిగిన విజయోత్సవం, శంకరవరప్రసాద్ విజయోత్సవంలో కూడా స్టేజ్ మీద అటు చిరంజీవి గారే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా Yeah. మీ హుక్ స్టెప్ గురించి మాట్లాడటం జరిగింది. సో అటు మెగా అభిమానులు అయితే వాళ్ళ అభిమానులతో నాకు తెలిసి మీరు తడిసి ముద్దయిపోతున్నారు అనిపించింది నాకు. అవును. Exactly. సో ఎలా అనిపించింది? కొత్త సంవత్సరం, కొత్త జోష్ అసలు ఎలా ఉంది? Yeah. చాలా 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 హ్యాపీ సార్. అంటే 2026 ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని ఇయర్ అది. సో మా నాన్నగారు ఎప్పుడు చెప్పారు 2026 చాలా బాగుంటుంది నీకు అని అన్నారు. బట్ అంతగా అప్పట్లో తెలియదు కదా. సో బట్ నిజంగా కూడా 2026 స్టార్టింగే ఒక రేంజ్లో వెళ్ళింది. చాలా ఇయర్స్ నుంచి ఈ లేకపోతే అంటే సక్సెస్ మీట్స్ లేకపోతే 100 days ఈ అనేది మర్చిపోయారు జనాలు. అంటే ఇదివరకు ఒక 100 daysకో లేకపోతే సక్సెస్ మీట్కో పిలిచి షీల్డ్స్ ఇచ్చేవారు. ఓకే. అసలు అది మర్చిపోయాం కంప్లీట్గా. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు షీల్డ్స్ తీసుకునేటప్పుడు ఇటు రైట్ సైడ్ ఒక మెగాస్టార్, ఇటు సైడ్ ఏమో ఒక విక్టరీ వెంకటేష్ గారు. అసలు 2 పిల్లర్స్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వాళ్ళిద్దరి చేతి మీదుగా ఒక అవార్డు తీసుకోవడం అనేది నిజంగా ఈ జనరేషన్లో నేను చేసుకున్న అదృష్టం అండి ఇది. జ్యోతి గారు, ఏంటి మీరు బాగా అసలు చిరంజీవి గారిని చూడగానే బాగా ఎమోషన్ అయిపోతున్నారు ఏంటి? ప్రేమ అండి, ఎమోషనల్ ప్రేమ, గ్రాటిట్యూడ్ అన్నీ. అంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ మా నాన్నగారితో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫిలిం నగర్లో అలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇది వీళ్ళ హౌజ్, ఇది మెగాస్టార్ గారి హౌజ్ అని. అలా చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇన్స్పైర్ అయిన పర్సన్తో వర్క్ చేయడం ఒకటి. నా భర్త తన కష్టాన్ని గుర్తించి తనకి ఒక అవకాశం ఇచ్చిన ఒక గ్రాటిట్యూడ్ కంప్లీట్గా హార్ట్గా. అంటే ఎలా అంటే అండి, నాకు ఆ టైంలో నేను సక్సెస్ మీట్లో కూడా ఇంకా ఆయన చెయ్యి పట్టుకుని నా ఇలా ఇలా ఎందుకు పెట్టుకున్నా అంటే గ్రాటిట్యూడ్. ఓన్లీ చిరంజీవి గారు ఈ అవకాశం సందీప్కి వచ్చింది. ఈరోజు సందీప్ స్వామి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇంతమంది మెగా అభిమానుల ప్రేమాన్ని పొందారు అంటే ఒక్కటే ఒక నమ్మకం, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆ రోజు నేను కంప్లీట్ గ్రాటిట్యూడ్తో బాస్ చేయి తీసి ఇలా తలపైన పెట్టుకున్నాను, సార్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని. అది ప్రేమ, అభిమానం, గౌరవం, ఇంకా అన్నీ. అంటే ఈ 26లో ఇది, కానీ యాక్చువల్లీ మీ 25 year ఎండింగ్ నుంచే స్టార్ట్ అయింది. అవును. ఛాంపియన్లో గిరగిర సాంగ్ కూడా ఏమీ మామూలు విషయం కాదు అసలు. టోటల్గా సోషల్ మీడియాలో అందరి చేత డ్యాన్స్ చేయించిన సాంగ్ అది. సో అక్కడ సెండ్ ఆఫ్, ఆ ఇయర్కి అద్భుతమైన సెండ్ ఆఫ్ ఇచ్చి ఈ సంవత్సరం మంచి శుభారంభాన్ని మీకు అందించింది. అవును. సో యాక్చువల్గా ఏంది, నేను ఎక్కడో చూశాను మీ ఇద్దరు ఈ టోటల్ చేంజ్ కారణం అరుణాచల మహాశివుడు అని విన్నాను. అవునండి. అవును. ఏంటి అసలు మీకు ఆ శివభక్తి అనేది ఎప్పటి నుంచి, ఎలా అది? అంటే ఫస్ట్ నుంచి బేసిక్గా మేము కొంచెం దేవుడిని బాగా బాగా నమ్ముతాము. ఇంట్లో కూడా బాగా మా నాన్నగారు అంతా పూజలు చేస్తారు. దేవుడు చాలా అంటే ఆ ఆర్థడాక్స్ అనేది ఉంది మాకు ఫస్ట్ నుంచి. కాకపోతే ఏంటంటే అండి, అనుకోకుండా ఒకసారి ఒక షోకి అంటే ఇలా మాల వేసుకోవాలనుకున్నప్పుడు సరే శివమాల వేసుకోవాలి ఎందుకంటే మేము డాన్సర్స్ కాబట్టి నటరాజస్వామిని పూజిస్తాం మేము. బట్ ఇప్పుడు శివమాల వేసుకోవాలన్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు అది. సరే ఇలా కాదు, ఈసారి ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి వేసుకున్న తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకున్నాము. అరుణాచలం వెళ్ళాము. అప్పటిదాకా కూడా అన్నీ మాకు ఓకే అంతే. లేకంటే ఆఫర్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే హార్డ్ వర్క్ చేయడం కానీ ఇంకా గుర్తింపు రాకపోవడం అవ్వచ్చు అట్లా. అండ్ చాగంటి గారు చెప్పినట్టు మనము అంత పెద్దవాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమే ఉంటుంది. ఒక్కసారి మనం కూడా ఎందుకు చేయకూడదని 21 రోజు మాల వేసుకుని నిష్టగా పూజ చేసుకుని ఎవ్రీడే అభిషేకం చేసుకుని అరుణాచలం వెళ్ళానండి.
మధ్యలో అంటే ఈ జర్నీలో మధ్యలో వెళ్ళాను. దాని తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకొని, గిరికొండ ఎక్కి దిగి రమణ మహర్షి ఆశ్రమంలో దండం పెట్టుకొని ఎన్నో విషయాలు తెలుసుకున్నానండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. దర్శనం చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్లో చాలా బాధ అనిపించింది నాకు. అంటే చాలా పెయిన్ అనిపించింది ఆ రోజు. ఆ రోజు మేము అరుణాచలంలో ఉంచి నెక్స్ట్ డే రాగానే షూటింగ్కి వెళ్ళాను నేను. ఓకే. ఒక షోకి షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే పొద్దున్న 6-7 గంటలకు అలా షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే తెల్లవారుజాము 4 అయిపోతుంది. చాలా అలసిపోయాము 24 గిరి ప్రదక్షిణ hours. చేసి 24 అవర్స్. అప్పుడు ఏదో డాన్స్ చేయమంటున్నారు. ఓకే. నేను స్వామి చాలా అలసిపోయాను నేను. అప్పుడు మాల్లోనే ఉన్నా ఇంకా. అలసిపోయాను. సో కొంచెము అదొక్కటి స్కిప్ చేద్దాం మనము 24 అవర్స్ అయిపోయింది కదా అంటే, లేదు మీరు ఎట్లా అంటారు, మీరు చెయ్యాలి అని మాట్లాడారు. సరే ఓకే, మనం ఒప్పుకున్న పని సరే తప్పదు కాబట్టి చేసేసాం. ఆ రోజు కొంచెం బాధ అనిపించింది. అంటే వీఆర్ బెండింగ్ సమ్వేర్ ఎక్కడో. అంటే నేను అనుకున్న రూట్లో లేను సార్. ఓకే. నేను టార్గెట్ చేసిన దాంట్లో లేని అనిపించింది నాకు. సో వెంటనే జ్యోతికి చెప్పా, నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం ఇటు సైడ్ ఆపుతాను, నీకు వస్తే నువ్వు వెళ్ళిపో, నేను ఆపను నిన్ను, నువ్వు వెళ్ళిపో, బట్ ఐ నీడ్ సమ్ బ్రేక్, నేను కొంచెం వేరే దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పా. అండ్ ఇంకొక సక్సెస్ ఏదైనా కొట్టే మళ్ళీ నేను ఇలాంటి స్టేజ్ మీదకి మళ్ళీ వస్తాను అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను సార్. మాల్లో ఉన్న ఆ రోజు కూడా తీసుకున్న తర్వాత నాకు వచ్చిన కొద్ది రోజులకే వచ్చిన కాల్ జటాధర, సుధీర్ బాబు గారు ఫోన్ చేశారు. ఓకే. జటాధరాలో ఫస్ట్ నాకు క్లైమాక్స్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ శివుడిది స్తోత్రం చేశాను, శివస్తోత్రము కొరియోగ్రఫీ చేశాను. అది మంచి పేరునిచ్చింది. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా చివరిలో వచ్చిన పాట మటుకు చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత గిరగిర వచ్చింది. సో గిరగిర చేశాను, అది చాలా బాగా సక్సెస్ అయింది. అది అయిపోయిన తర్వాత చిరంజీవి గారు నుంచి కాల్ అండ్ హుక్ స్టెప్ వచ్చింది. హుక్ స్టెప్ వచ్చిన తర్వాత ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. వెంటనే మాల వేసుకోవాలనుకున్నా మళ్ళీ, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అండి. ఓకే. సో ఆ గ్రాటిట్యూడ్కి నేను ఏం చేశానంటే మళ్ళీ ఇమీడియట్ మాల వేసుకుని నేను అరుణాచలం వెళ్ళాలనుకున్నా. చాలా ట్రై చేస్తున్నా కానీ వేసుకోలేకపోతున్నా. ట్రై చేస్తున్నా వేసుకోలేకపోతున్నా. సక్సెస్ మీట్కి బిఫోర్ అనుకోకుండా నేను మాల వేసుకోవాలి కదా. అప్పటికి సక్సెస్ మీట్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. వేసుకోవాలి మాల, ఇంక ఇలా కాదని చెప్పేసి వేసేసుకున్నా వెళ్ళి. కరెక్ట్గా 1-2 రోజుల్లో సక్సెస్ మీట్ అండి అని ఫోన్ చేశారు. నిజంగా చెప్తున్నాను, స్టేజ్ మీద మాల మీద ఎక్కి అవార్డు ఆ షీల్డ్ తీసుకుని ఉంటే నా ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే నాకు ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు నేను మాల పట్టుకుని అనుకున్నా, నేను మళ్ళీ సక్సెస్ కొట్టిన తర్వాతే ఎక్కడికన్నా మళ్ళీ స్టేజ్ ఎక్కుతాను అన్న మాట. నేను మాల వేసుకోవడం, మాల్లో ఉండడం, మాల్లో మళ్ళీ నేను అంత పెద్ద స్టార్స్లో అంత గొప్ప వ్యక్తులతో నేను ఒక చిన్న అవార్డు తీసుకోవడం, అంత సక్సెస్ అవార్డు తీసుకోవడం అనేది ఇట్స్ ఆల్ ఇంటర్లింక్ అండి. ఈ సైకిల్ అంతా ఇంటర్లింక్. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతే నాకు జటాధర రావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఓకే. ఆ డ్రాస్టిక్ చేంజ్ అనేది చాలా కనిపించింది నాకు. అండ్ ఆ షీల్డ్ ఇస్తూ కూడా మెగాస్టార్ గారు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఈ సాంగ్ చాలా బాగా చేసావు సందీప్, సాంగ్ బాగా సక్సెస్ అయింది. అంటే సక్సెస్తో తీసుకున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరో దగ్గరుండి నడిపించారండి అంతే. ప్రతిదీ కూడా నా హుక్ స్టెప్ కొరియోగ్రఫీ కూడా నడిపించారు. ఓకే. నేను అది కూడా చెప్తున్నా. కాదు, ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్కి సందీప్ కొరియోగ్రఫీ చేయాలి అన్నప్పుడు ఏంటి సందీప్ ఇంట్లో తన రియాక్షన్ ఏంటి? నో వర్డ్స్, నిద్రపోలేదు. ఫస్ట్ వినాయకుడి నిమజ్జనం రోజు నిమజ్జనం చేసి వచ్చాము. 3 చోట్ల పెట్టాము. తను ఒక చోటుకి వెళ్ళారు, నేను ఒక చోటుకి వెళ్ళాను. ఇద్దరం ఎప్పుడు పక్క పక్కనే ఉంటాం. ఇంత గుడ్ న్యూస్ చూడండి, తను ఒక ప్లేస్లో ఉన్నారు, నేను ఒక ప్లేస్లో ఉన్నారు. నాకు కాల్ చేసి, నా చేతిలో ఇంకా వినాయకుడు ఉన్నాడు, నేను నిమజ్జనం చేయడానికి వెళ్తున్నా, అక్కడ చేసి కంటిన్యూ ఏడుస్తున్నారు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు అంటే కంప్లీట్ ఎమోషనల్ అయ్యి, మెగాస్టార్ గారి నుంచి కాల్ వచ్చింది, రేపు రమ్మన్నారంట అన్నారు. అప్పటికి ఇంకా మాకు సినిమా ఛాన్స్ అని తెలీదు. ఫస్ట్ మెగాస్టార్ గారి గురించి కాల్ వచ్చింది అనగానే తను కంప్లీట్ ఎమోషనల్ అయిపోయి ఇంటికి రాగానే, నిజమా లేకపోతే ఎవరైనా ఫేక్ కాల్స్ చేస్తున్నారా, చాలామంది ఏడిపిస్తారండి ఇండస్ట్రీలో ఇలా. సో నిజమా కాదా, ఎవరు కాల్ చేశారు, లేదు అన్న కాల్ చేశారు, సో మనం రేపు మార్నింగ్ వెళ్తున్నామంటే ఆ రోజు అంతా పడుకోలేదు. ఎన్ని విషయాలు. సో వెళ్ళిన తర్వాత బాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వే మొత్తం
మొత్తం ఆ రోజు మొత్తం బ్లాక్ అయిపోయింది 3 hours బికాస్ ఫుల్ ముందు ట్రాఫిక్. రోజు నిమజ్జనం కదండి. అవును. మేము 3 hours 2 hours ముందే బయలుదేరిన అదంతా లిటరల్ గా కారు దిగి పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోదాము. ఇది కృష్ణానగర్ వే మొత్తం బ్లాక్ అయిపోయింది ముందు రోజు నిమజ్జనం అవడం వల్ల. దిగేసిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం పదా అన్నంత ఎగ్జైట్మెంట్. వెళ్ళిన తర్వాత మెగాస్టార్ గారు మా మీద చూపించిన ప్రేమ, ఆయన ఎఫెక్షన్, నిజంగా ఆయన మెగా అభిమానుల్ని, మనం ఆయనని ప్రేమించడం వేరు, మనం ఆయనని అభిమానించడం వేరు. ఆయన అభిమానుల్ని ఎంత ప్రేమిస్తారా, మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఒక ఒక ఫ్యామిలీ లాగా, ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్న భావన లేకుండా ప్రేమగా చాలా విషయాలు మాతో 3 hours అండి 4 hours 4 hours మాతో స్పెండ్ చేశారండి. హాల్లో చక్కగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆయన మాట్లాడుతూ, చెప్పారు, మావి అన్ని విన్నారు. ఓకే. మమ్మల్ని ఎందుకు మీరు అప్రోచ్ అవ్వలేదు మీకు అంటే అన్ని చెప్పాం. సార్ మేము చాలా ట్రై చేసాం సార్, వాళ్ళు తీసుకెళ్తా అన్నారు, వీళ్ళు తీసుకెళ్తా అన్నారు అంటే, అయ్యో అవునా, నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను అని చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. నన్ను ఎప్పుడు చూడలేదు అన్నారు. సార్ మీ పక్కనే ఉన్నాం సార్ చాలా ఈవెంట్స్లో, కానీ మా డ్రీమ్ మీతో సెల్ఫీ దిగడం కాదు సార్. సెల్ఫీ దిగితే మాకు అక్కడితో అయిపోతుందని కాదు, మీతో వర్క్ చేయాలి, సందీప్ స్వామికి మీతో వర్క్ చేయాలి అనేది మా డ్రీమ్. అందుకే మేము ఎప్పుడు కూడా మీ పక్కన ఉన్నా కూడా మేము ఒక సెల్ఫీ తీసుకోలేదు అని అంటే, ఆయన చాలా సంతోషించారు, చాలా బాగా మాట్లాడి అప్పుడు రివీల్ చేశారు సందీప్ మీకు అని. ఆ మాట వినగానే కంప్లీట్గా ఫుల్ ఎమోషనల్ అది అండి. పాట ఇవ్వడం అనేది సర్ప్రైజ్ అండి నాకు. పాట ఇస్తానని నాకు అసలు విషయం తెలియదు. మామూలుగా కలుస్తారేమో అనుకున్నా అంతే. ఓకే. అసలు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తారన్న విషయం నాకు తెలియదు. అది లిటరల్ గా షాక్. ఆ నీ ఫోన్ రోజు నెంబర్ అని నా మ్మ్. ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన మెసేజ్ పెట్టి సాంగ్ పంపించగానే నాకు అసలు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. నాకు ఆయన కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ అంటే, నేను ఆయన ఇన్ని సంవత్సరాలు నేను ఆయన భార్యగా నాకు ఒక్కదానికి తెలుసు. బికాజ్ మేమిద్దరం కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, దానికన్నా ఎక్కువ ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాం. ఈవెన్ ఎన్ని విషయాలు మేము షేర్ చేసుకుంటాం, చాలా విషయాలు. ఆయన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన కష్టం మీద, ఆయనకి టాలెంట్ మీద ఉన్న డెడికేషన్ నాకు తెలుసు కాబట్టి, ఆయన కళ్ళల్లో ఒక చిన్న పిల్లాడిలాగా ఆ ప్రేమ నాకు నిజంగా ఆ ఫేస్ ఆ టైంలో ఆయన చూసినప్పుడు చాలా చిన్న పిల్లోళ్ళు అనిపించాడు. అంటే చిన్నప్పటి నుంచి పాపం ఆయన కష్టపడి ఒక మెగాస్టార్ గారి నుంచి కాల్, ఎందుకంటే మెగాస్టార్ గారు అభిమాని అంటే చెప్పుకుంటే సరిపోదండి. వాళ్ళ చరిత్రలో మెగాస్టార్ గారు ఉండాలి, వాళ్ళ నడకలో మెగాస్టార్ గారు ఉండాలి, వాళ్ళ గ్రేస్లో వాళ్ళు మాట్లాడిన, వాళ్ళని చూస్తేనే మెగాస్టార్ గారు కనిపించాలి, అప్పుడే మనం మెగా అభిమానులం అవుతాము అనేది నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది మేము మెగా అభిమానులం అనుకుంటారు, ప్రపంచం అంతా మెగాస్టార్ అభిమానులే, కానీ సందీప్ గారు అంటే చాలామంది మెగాస్టార్ ఫ్యాన్ అనేది ముద్ర పడిపోయింది. ఓకే. సో అంత అభిమానించే వ్యక్తి పిలిచినప్పుడు నా భర్త ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ అది ఒక భార్యగా నాకు మాత్రమే తెలుసు. ఓకే. సాంగ్ పంపించారు, సో వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు ఎన్నో కొన్ని వందల పాటలకి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేశావు, చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఈవెన్ చిరంజీవి గారు కూడా చాలాసార్లు మీరు ప్రశంసించారు. బట్ వాటన్నిటికీ మించి నువ్వు కంపోజ్ చేసిన స్టెప్స్తో చిరంజీవి గారు డ్యాన్స్ చేయటం, ఆ అనుభూతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అది ఒక కళ నాకు. వన్ ఆఫ్ మై డ్రీమ్ అది. అంటే నాకు ఒక 3-4 మంచి డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే. ఆ డ్రీమ్స్లో ఇది ఫస్ట్ లిస్ట్లో నంబర్ 1. నా స్టెప్స్కి ఆయన డాన్స్ చేయడం అనేది. నేను 5, 6, 7, 8 అని చిరంజీవి గారు డాన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ షాట్ అయిపోయిన తర్వాత ఏడ్చా, తను ఏడ్చింది. అది ఎందుకంటేనండి, ఇన్ని సంవత్సరాల కష్టం, ఎంత కష్టం కళ్ళ ముందు నిజం అవుతున్నప్పుడు ఆ ఆనందం వేరండి. అది కష్టపడ్డోడికి ఆ కష్టానికి ఫలితం జరుగుతున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ కనెక్షన్ అనేది. ఆయనకి కంపోజ్ చేయడమే ఒక అదృష్టం. నేను కంపోజ్ చేసిన ఆయన అంత అందంగా వేస్తున్నప్పుడు అది ఆ ఫీల్ వేరండి. అది మళ్ళీ అది అంతే. సక్సెస్ కొట్టడం ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పాట కొట్టిన తర్వాత దానికి తగ్గ సింగర్ దాన్ని అద్భుతంగా పాడిన తర్వాత, ఒక డ్రీమ్ సింగర్స్ ఉంటారు వాళ్ళు, అలాంటి వ్యక్తులు పాడేటప్పుడు వచ్చే ఆనందం, ఆ డ్రీమ్ వర్కింగ్
ఏదైతే ఉంటుందో చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ ఒక్క రోజు కాదు, మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారితో ఎన్నిసార్లు పనిచేసినా కూడా నేను మళ్ళీ ఇంకెన్నిసార్లు అవకాశం వచ్చినా కూడా ఈ మూమెంట్ మర్చిపోలేను. బట్ ఇంకెన్నిసార్లు అవకాశం వచ్చినా కూడా ఆయన్ని డాన్స్ చేస్తున్నప్పుడు చూసేటప్పుడు నేను ఒక ఫ్యాన్నే. నేను అప్పుడు ఒక మాస్టర్లా ఉండలేను. ఆయన అన్నారు కూడా ఆ మాట, ఏమైనా నువ్వు కొన్నిసార్లు నేను ఏదైనా చిన్న చిన్నది ఇట్లా ఓన్గా చేస్తున్నా కూడా నువ్వు ఓకే అనేస్తున్నావు ఏంటి అని. సార్ మీరు ఏం చేసినా డాన్స్ చేశారు, మేము అవన్నీ చూసే పెరిగాము, భలేవారే మీరు అన్న. అట్లా కాదు, నీకు ఏం కావాలో చెప్పు. అంత పేషెన్స్ ఎట్లా సార్, నాకు అర్థం కాదు. అంత స్టేచర్ ఉన్న స్టార్స్. నువ్వు ఒక స్టెప్స్ కంపోజ్ చేసి దాన్ని మెగాస్టార్ మీద తీయాలి అనుకున్నప్పుడు కొత్తగా ఉండాలి అన్న తాపత్రయం అయితే ఉంటుంది కదా. సో ఆ స్ట్రగుల్ ఎలా, అసలు ఆ స్ట్రగుల్ అనేది ఇంట్లో మీరిద్దరు ఎలా పడ్డారు? అసలు ఈ ఆ సాంగ్ కి ప్రిపరేషన్ కి మీరు పడ్డ తపనేంటి అసలు? మీరు చెప్తాను. ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ సాంగ్ మాకు ఒక డే 1 డేనా స్వామి, 2 days 3 days 2 days బిఫోర్ ఏమో 1 day 2 days ముందు వచ్చినప్పుడు జస్ట్ బెడ్రూమ్ లో అలా కూర్చున్నారు, ఒక నెక్కర్ షర్ట్ వేసుకున్నారు. ఆ వీడియో కూడా ఇస్తాను. నమ్మరు. అంటే నేను ఎప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే అండి, ఏదైనా బెస్ట్ మూమెంట్ ని నేను రికార్డ్ చేస్తాను. అది నాకున్న బెస్ట్ అలవాటు. మా బాబుదైనా ఎవరిదైనా మెమరీస్ దాచుకుంటా, అది నాకున్న అలవాటు. తను ఏం చేస్తున్నానో తను తెలియకుండా నేను జస్ట్ ఇలా కెమెరా పెట్టా, తనకు తెలీదు. బెడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది అన్నారు. సాంగ్ వచ్చింది అనగానే జస్ట్ ఇలా ప్లే చేసి బెడ్రూమ్ లో ప్లే చేసినప్పుడు తన హ్యాపీనెస్ అంటే నా కళ్ళల్లో ఎంత హ్యాపీగా ఉన్నాడు ఈయన అని చెప్పేసి నేను జస్ట్ ఇలా ఫోన్ పెట్టి నేను వింటున్నాను, విని రికార్డ్ చేస్తున్నాను. తన ఫస్ట్ స్టెప్ మా బెడ్రూమ్లో నెక్కర్తో చేశారు. ఆ స్టెప్ అదే ఫిక్స్ అయిపోయింది. ఘోరంగా ఉంటుందండి అందులో, వెయ్యండి ఇలా ఇలా అని అనుకుంటూ చేసి ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్కి, ఇది బాగుంటుంది బాస్. చిన్న పిల్లాడిలాగా ఆయన ప్రేమ, ఆయన అభిమానం, మళ్ళీ బాస్ని ఆ గెట్ బ్యాక్ చేయాలి అంటే వింటేజ్ మన మెగాస్టార్ గారి స్టైల్ ఉంటుంది కదండి, ఆ స్టైల్ని చూడాలి అన్న తాపత్రయంతో ఎక్సైట్మెంట్, మళ్ళీ భయం, మళ్ళీ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా కూడా అసలు చిరంజీవి గారు చెయ్యని స్టెప్స్ ఏంటి అసలు? ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఆయన డాన్స్ మీదే ఇన్ని వందల స్టెప్స్ మీద వచ్చేస్తే నాకు అది ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన జర్నీలో అన్నీ చేస్తారు ఆయన. అవన్నీ ఓకే, సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్తో ఇలా అని మళ్ళీ బ్యాక్ ప్యాకెట్లో పెట్టడం, అసలు అది ఐడియా అనేది ఎలా, ఎవరి ఐడియా మీ ఇద్దరిలో? అది దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఏం ఇన్స్పిరేషన్ లేదండి. ఇన్స్పిరేషన్ అంటే రియల్ లైఫ్లో కొన్ని మనకు రిజిస్టర్ అవుతుంటాయి, ఎవరైనా చేసినా కూడా అది సడన్ గా ఈ పాట వినగానే మనకి దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రావచ్చు 100%. మనం ఇన్స్పైర్ అయ్యి చాలా చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ అందులోంచి వచ్చింది కాదండి ఇది మాత్రం ఒక ఈఎంఐ కాల్తో వచ్చిన స్టెప్ ఇది. అవునా? నాకు బేసిక్గా ఏమైందంటే కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆ రోజు నాకు సాంగ్ తక్కువ టైంలో వ్యవధిలో వచ్చింది. రావడంతో ఏంటంటే మేము అర్ధరాత్రి ప్రాక్టీస్ చేస్తున్నాం. అర్ధరాత్రి ఇన్ ద సెన్స్ అదే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసాం ప్రాక్టీస్. మీరు నమ్మరు, కంటిన్యూ కాల్ చేస్తున్నారు. ఇంకా తెలుసు కదా, ఏదైనా మనం ఒక 2 రోజులు ఒక రోజు లేట్ అయిందంటే వాళ్ళు ఆ టెలికాలర్స్ మరి ఎవరో తెలియదు కానీ ఫుల్గా వాయించేస్తారు ఫోన్లు. సార్ 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 అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్లు వస్తున్నాయి, ఒక పక్కన కంపోజింగ్ చేస్తున్నా. బేసిక్గా అసలు నేను ఏంటంటే కొరియోగ్రఫీలో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకెళ్ళండి. బట్ ఆ రోజు పట్టుకెళ్ళాను, ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. ప్రొడక్షన్ వాళ్ళు చేయొచ్చు, లేకపోతే డాన్సర్స్ గురించి ఇన్ఛార్జ్ చేయొచ్చు, కాస్ట్యూమ్స్ గురించి చేయొచ్చు, ప్రాప్స్ గురించి చేయొచ్చు, సెట్ గురించి చేస్తున్నారు. 100 రకాల కాల్స్ వస్తున్నాయి నాకు. అమ్మో గబుక్కను ప్రొడక్షన్ నుంచి ఫోన్ వస్తే గబుక్కను మిస్ అయిపోతాను కదా అని చెప్పి రింగింగ్లో పెట్టా. ఇది కూడా రింగింగ్లో పెట్టను, మ్యాక్సిమం ఫ్లైట్ మోడ్ పెడతా 90%. ఇది కాల్స్, ఆ కాల్స్ కన్నా ఈఎంఐ కాల్స్ ఎక్కువ. ఇక ఈఎంఐ అది హౌస్ ఈఎంఐ అండి. సో ఇక వస్తూ ఉన్నాయి కాల్స్, వస్తూ ఉంటే ఇక నాకు సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే కట్ చేస్తున్నా. ఇంకా ఒకసారిగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది సార్ నాకు. పక్కన పాట వచ్చింది, నేను అనుకున్న నా స్టార్తో సాంగ్ వస్తే
ఏంట్రా ఈ కాల్స్ అని చెప్పి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ సార్ అది మ్మ్. నిజంగా. అంటే అది చిన్నదే అయ్యి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం ప్యూర్గా 100% చెప్తున్నాను కదండి, మనకు ఒక ఫ్రస్ట్రేషన్ అంటే ఐడియా ఉంది, అంతకుముందు ఒక లెగ్ మూమెంట్ కంపోజ్ చేశా, మ్మ్. బట్ దానికి ఇంకా ఏదైనా చెయ్యాలి అన్నది మైండ్లో ఉంది. ఓకే. అనుకోకుండా వచ్చిన ఈ ఇంపాక్ట్లోంచి సడన్గా ఒక ఫోన్ ఇలా అనగానే అందులోంచి ఒక ఏదో తెలియని ఒక స్ట్రైక్, అంటే ఒక అంటే కొరియోగ్రాఫర్స్కి బేసిక్గా చాలా మందికి ఉంటుంది ఇది. మ్మ్. అది వస్తుంది సడన్గా వస్తాయి ఇవి, మ్యూజిక్ వినగానే అట్లా పాట వస్తుంది, పాట వస్తానే ఉంది. సో దెన్ వి స్టార్టెడ్ డాన్సింగ్. ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి టార్చ్ ఆన్ చేస్తా అని చెప్పి టక్మని చేశాను. మ్మ్. దెన్ షీ రియాక్టెడ్. మ్మ్. నా ఫస్ట్ ఆడియన్ మ్మ్. అనమాట. అక్కడ నాకు కనెక్ట్ అయ్యాను, ఓకే. ఇది వర్కౌట్ అవుతుంది 100%. తను కూడా ఎందుకంటే క్లాప్స్ కొట్టింది, బట్ ఆ, ఊపేసింది సార్, ఊపేసింది. అంటే నేను కంపోజ్ చేయడం ఒక ఎత్తు అయితే మ్మ్. బాస్ గ్రేస్ Style add అయిన తర్వాత. స్టైల్ చేసిన తర్వాత ఆయన అలా నడుచుకుని సింపుల్ గా పాకెట్లు అలా పెడుతుంటే మ్మ్. బా థియేటర్. అదే ముందు చెప్పిన దానికి బాగుందని అన్నారు కదా, ఈ ఎడిషనల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ సెల్ ఫోన్ గురించి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చిన్న డౌట్ ఉండే నాకు, మ్మ్. అంటే సార్ అంటే మనం అంటే బేసిక్గా చాలా మంది తక్కువ, అంటే ఇదివరకు రోజుల్లో ప్రాప్స్తో చేసేవారు కాదు, ఎక్కువ ప్రాప్స్తో డాన్స్ తక్కువ ఉండేది హీరోస్కి, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్కి ఉంటుంది మ్మ్. అది ప్రాప్స్తో. సో కొంచెం డౌట్ ఉండే నాకు. ఒకసారి సరే నేను సార్ని అడిగాను, సార్ ఇట్లా ఒకసారి కలిసి ఒకసారి ఇట్లా అనుకున్నాం సార్, ఏమన్నా చూపిస్తాను అంటే ఓకే ఓకే అన్నారు. అది చూపించిన వెంటనే ఆయన రియాక్షన్, అయ్యి భలే ఉంది, భలే చేసావయ్యా, బాగుంది, చాలా బాగుంది, కొంచెం జెన్జీ ఈ వాళ్ళందరికీ జెన్జీ కిడ్స్ అందరూ బాగుంది. ఫోన్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉండే, సో సో చాలా బాగుంది. అండ్ కొత్తగా మళ్ళీ ఉంది. ఆయన స్టైల్ ఎక్కడ మిస్ అవ్వకుండా మళ్ళీ దాన్ని పాకెట్లో పెట్టి ఆయన అలా అని దాన్ని అలా తీస్తే ఆయన స్టైల్ కదా సార్ అది. సో నేను ఒకటే చెప్పా, సార్ ఇది చేస్తున్నా, నేను ఏదో చేస్తున్నా, బట్ మీరు నేను కంపోజ్ చేసిన స్టెప్ ఇది, బట్ మీ స్టైల్లో మీరు చేయించారండి. ఆయన ఎంత సింపుల్గా ఏంటయ్యా నా స్టైల్ అంటారంట. సార్ నీ స్టైలే సార్. అంటే జనరల్ గా ఇప్పుడు మన స్టార్స్ లో కొంతమంది అద్భుతమైన డాన్సర్స్, చిరంజీవి గారు అయితే డాన్స్ కి పెట్టింది పేరు. సో జనరల్గా మీరు కంపోజ్ చేసినా కూడా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఎన్హాన్స్ చేయటం అనేది మన స్టార్స్ చాలా మంది చేస్తుంటారు. చేస్తారు. సో అది చిరంజీవి గారు కూడా అలా చేస్తుంటారు. సో ఈ స్టెప్ కి ఆయన ఎన్హాన్స్ చేసింది ఏమన్నా ఉందా? అంటే ఫోన్ స్టెప్ కండి, ఫోన్ స్టెప్ కి ఆయన అంటే జస్ట్ స్టైల్ గా, అంటే నేను మామూలుగా సపోజ్ నేను పాకెట్ రైట్ సైడ్ లో ఉన్నాను, నాకు ఇప్పుడు నేను ప్యాంట్స్ అన్ని ఇలా వేస్తా, నేను ఇలా పెట్టా, బట్ సార్ ఆ రోజు జీన్స్ వేసారు, ఆయన తీసి వెనకాల పెట్టారు. సో ఇలాంటివి. అండ్ కాలు చెయ్యి ఊపేసే అని ఒక స్టెప్ ఉంటుంది, అది ఆయన 2 legs తో ఇట్లా, అంటే చిన్న చిన్నవి ఆయన చెప్తారండి. అది ఏందనే కాదు, ప్రతి ఒక్క స్టార్కి ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది మనం ఫాలో అవ్వాలి యాజ్ అ డాన్స్ మాస్టర్గా, 100% ఫాలో అవ్వాలి. అకార్డింగ్ టు దర్ బాడీ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు కంపోజ్. సో ఓకే, ఈ సాంగ్ అంటే జెన్జీ జనరేషన్కి అందరికీ కనెక్ట్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చిన ఛాంపియన్లో గిరగిర సాంగ్ అంటే ఎప్పుడో ఒక 7 దశాబ్దాల క్రితం స్టోరీ అది. సో ఆ సాంగ్ కంపోజింగ్ అనేది ఎలా? కంపోజింగ్ అనేది పాట ఇచ్చారండి, చాలా షార్ట్ టైం తీసుకున్నా, ఎందుకో తెలియదు కానీ పాట కనెక్ట్ అయినాను. ఫస్ట్ నాకు ట్యూన్ ఇచ్చారు అసలు లిరిక్స్ లేకుండా, తర్వాత లిరిక్స్ లేకుండా ఇచ్చారు, తర్వాత ఏంటంటే లిరిక్స్తోని మళ్ళీ ఇచ్చారు. లిరిక్స్తో ఇచ్చినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. అంటే ఆ గిరగిర అనే పదం చాలా నచ్చింది, చాలా బాగుంది సార్, చాలా బాగా రాశారు. కాసర్ల శ్యామ్ గారు రాశారు పాట. సో నేను ఆయన గురించి ఫోన్ చేసి చెప్పాను, చాలా బాగున్నాయి సార్ లిరిక్స్ అని చెప్పి. అక్కడ కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను చాలా షార్ట్ టైం తీసుకున్నా, దీనికి ఎక్కువ కంపోజింగ్కి పెద్దగా టైం తీసుకోలేదు. గిరగిర స్టెప్కి మాత్రం చాలా సింపుల్గా టక్మని కొరియోగ్రాఫ్ చేశారు. స్వప్నాథ్ గారు చెప్పారు ఈ స్టెప్ అందరినీ ఊపేయాలని. మీరు అన్నారు చూడండి, ఆ పీరియాడిక్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా, నేను దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రాఫ్ చేశా. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి ఆ టైంలో ఉండే స్టెప్స్ ఈ టైంలో చేయకూడదు మనం, అంటే ఈ టైంలో కంపోజ్ చేసినట్టు చేయొద్దు, చేసామంటే డిస్కనెక్ట్ అయిపోతారు అట్లా. సో అది ఫాలో అయ్యాను, ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నాను, ఆ కంటెంట్ ముందు వెనక ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ప్రదీప్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇలా చెయ్యాలి, ఇంతే సింపుల్గా చెయ్యాలి అని మైండ్లో పెట్టుకుని కంపోజ్ చేశాను. అండ్ స్వామి కొరియోగ్రఫీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఈవెన్ మా వీడియోస్ అంతా కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే స్వచ్ఛమైన డాన్స్,
ఎక్కడ కూడా ఇప్పుడు చూస్తే కొంచెం స్టైల్స్ అనేవి కొన్ని వెస్ట్రన్ స్టైల్స్ అనేవి కొంచెం డాన్స్ మారిపోయింది, ఎక్కువ యాక్రోబెట్స్ అని లేకపోతే సంథింగ్ జిమ్నాస్టిక్స్ అలా మిక్స్ అయ్యి. కానీ సందీప్ గారి వీడియోస్లో ఒక మంచి డాన్స్, స్వచ్ఛమైన డాన్స్, అది ఫ్యూజన్ అవ్వనివ్వండి, డాన్స్ అయినవ్వని, అది మనకి స్వప్న దత్ గారు బాగా క్యాచ్ చేశారు. ఇప్పుడు ఈ స్టైల్ ఏదైతే తెలుగుదనం ఏదైతే ఉందో, ఈ తెలుగుదనంలో చాలామంది ఏంటంటే ఏదో స్టైల్ మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేయడం వల్ల ఆ బ్యూటీ అనేది ఎక్కడో. సో సందీప్ స్వామి ఏంటంటే అక్కడ మనం అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ హీరో హీరోయిన్ పాత్రలు దృష్టిలో పెట్టుకోవాలి, ఆ సాంగ్ ఎలా ఉంది అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్వచ్ఛమైన పల్లెటూరు సాంగ్ అది. అదొక ఆ లిరిక్స్ కూడా చాలా పల్లెదనం, స్వచ్ఛం. చాలా మంచి పాట అండి, అసలు అద్భుతమైన పాట. సో దానికి ఇలా ఇలా ఏదో చేసేలా అవసరం లేదు. సింపుల్గా ఆ పాట తగ్గట్టు మన చక్కగా నిండుగా తెలుగు ఇంటి ఆడపిల్లలు చేస్తే ఎలా ఉంటుందో అలా కంపోజ్ చేశారు. అది బాగా, ఎందుకంటే స్వప్నదత్ గారు కూడా అదే ట్రస్ట్ చేశారు. ఈ సాంగ్కి సందీప్ అయితే చాలా బాగా చేస్తాడు, ఎందుకంటే అనుకున్నది జరిగిందండి. ఆవిడ చెప్పడం కూడా ఈ స్టెప్ అందరు చేయాలి, అందరు చేయగలిగేటట్టు కంపోజ్ చేయాలి అన్న. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు జనరల్గా ఒక స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు అది కామన్ మ్యాన్ కూడా, అంటే డాన్స్ రాని వాళ్ళు కూడా చేయటానికి ప్రయత్నించే విధంగా ఉన్నప్పుడే దాని సక్సెస్. కరెక్ట్. సో అలా యాక్చువల్గా చిరంజీవి గారిది హుక్ స్టెప్ అయితే డెఫినెట్గా అది అందరూ ఈజీగా చేయగలిగేటట్టు. అవునండి. బట్ గిరగిర సాంగ్ కొంచెం కష్టమే. అంటే అండి, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే నేను ఎలా కంపోజ్ చేశానంటే, అది ఒక లిరిక్ని పట్టుకుని, ఇప్పుడు గిరగిర అంటే ఇలా ఇలా అలా తీసుకుని గిరగిర అలా స్టెప్ కంపోజ్ చేశా. తోక పిట్ట అన్నప్పుడు ఆ స్టైల్గా అట్లా కొంచెం చిన్న క్యూట్గా చేసా. దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది చేయని వాళ్ళు సరదాగా ఇలా కూర్చుని కూడా చేసేయచ్చు. మీకు అర్థం, ఇప్పుడు మీరు మన కాళ్ళు ఉపయోగించకుండా గిరగిర గిరగిర గిరే అని ఇక్కడ చేసేయచ్చు. ఇక్కడ మనం కష్టపడ ఇక్కడ ఇది తిరిగేటప్పుడు హెడ్ తిరగాలి అన్ని. అది సార్ ఇక ఇదేంటంటే చేయాలనుకున్న వాళ్ళు నేను చెప్తున్నా, అసలు 60 ఏళ్ళు 65 ఏళ్ళు కూడా అద్భుతంగా ముసలమ్మలు వాళ్ళు వీళ్ళు భలే చేశారు సార్. అంటే ఒక కొరియోగ్రాఫర్ కి ఛాలెంజింగ్ ఎలా ఉంటుందంటే సార్, ఒక 70 ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా చేయాలి. ఇక్కడ రోషన్ చూస్తేనేమో యంగ్. సో రోషన్ కి ఎలా చేయాలో ఆ స్టాండర్డ్స్ ఇవ్వకపోతే ఆ యంగ్స్టర్స్ కి ఇంత సింపుల్ చేశారేంటి మాస్టర్, ఇంతే కదా, నిల్చున్న మూమెంటే కదా అనేది మళ్ళీ అక్కడ రాకూడదు. ఇదేంటంటే యంగ్స్టర్స్ కి ఛాలెంజింగ్. ఇప్పుడు రోషన్ ఏజ్ తగ్గట్టు యంగ్స్టర్స్కి, చాలామంది యంగ్స్టర్స్ ఫుల్ జోష్గా ఫుల్ ఎనర్జీగా చేస్తారు కాబట్టి మినిమం కొంచెం టఫ్ చేయాలి. ఆ టఫ్లో ఈజీ ఉండాలి, అటు ఎక్కువ టఫ్ ఉండకూడదు, ఈజీ ఉండకూడదు. సందీప్ మాస్టర్ స్టాండర్డ్స్ తగ్గట్టు ఉండాలి కాబట్టి ఆ బేస్లో చేసాం. అదే ఇప్పుడు మనకి మెగాస్టార్ గారిది వచ్చేసరికి గ్రేస్, ఎవరైనా సరే మీరు ఒక 1 minute టైం ఇవ్వండి సార్, మీరుతో కూడా చేపించేస్తాం. అంత ఈజీ స్టెప్ అంటే ఏం లేదు. బేసిక్గా ఏంటంటే సార్, కొరియోగ్రఫీ దాంట్లో నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఏంటంటే, ఆపోజిట్లో ఉన్న ఎవరైతే ఉంటారో హీరో ఆర్ హీరోయిన్, యాక్టర్స్ ఎవరైతే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పట్టుకునే వాళ్ళకి తగ్గట్టే కొరియోగ్రాఫ్ చేస్తాను. సో దట్ ఈస్ మై మెయిన్ కొరియోగ్రఫీ థాట్ ప్రాసెస్ అనమాట. ఇంకోటి అండి, యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రొడక్షన్ సైడ్ నుంచి చూసుకుంటే సాంగ్ వస్తుంది, మనకి హీరో ఎవరో మనకి క్లారిటీగా ఉంటుంది. బట్ టైం పీరియడ్, ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి టైం పీరియడ్ కావాలి. అలాగే ఒక సెట్, ఇప్పుడు మనం థాట్స్ ఇలా చేస్తే బాగుంటుంది, దానికి తగ్గట్టు అట్మాస్ఫియర్ ఉండాలి, లొకేషన్స్, సెట్స్ ఇవి. కానీ మీకు చాలా వరకు మన ఇండస్ట్రీలో ఉన్న బిజీ కారణంగా ఏమవుతుందంటే, షార్ట్ పీరియడ్లో అంటే 2-3 రోజుల్లో సాంగ్ అన్నంగా మనకి మీ దాకా వస్తుంటాయి. సో అలాంటి టఫ్ సిచ్యుయేషన్స్ నుంచి డాన్సర్ తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటి? చాలా టఫ్ అండి యాక్చువల్గా అది. అంటే కొన్నిసార్లు టైమ్ ఈజ్ ఆల్వేస్ మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఇస్తుంది. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. చాలా మటుకు కూడా మధ్య మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినప్పుడు నాకు టైం లేదు, 1 డేలో 2 డేస్లో చేయాలి అన్నప్పుడు వదిలేసుకున్నవి చాలా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఏది సరిగ్గా జరగట్లేదు. సినిమా ఈజ్ ఆల్వేస్ మీరు అన్నట్టు ఆర్ట్, ఒక 25 క్రాఫ్ట్స్ కలిసి చేసేవి, అది పోస్ట్ అండ్ ప్రీ. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, మనము ఈ కంగారులో చేసే ప్రాసెస్లో కంగారుగానే ఉంటుంది. సో అలా కాకుండా
సెటిల్డ్గా. ఇప్పుడు ఇఫ్ సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. గిరగిర చేసినప్పుడు ఫస్ట్ మేము ఒక 1 డే షూట్ చేసాం. చేసిన తర్వాత ఆ రోజు ఏదో మనకి నచ్చని విషయాలు కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ప్రొడ్యూసర్స్ పక్కన ఉన్నారు. వాళ్ళు సందీప్ మాస్టర్ మీకు ఓకేనా లేకపోతే మళ్ళీ చేద్దామా అని అడిగారు. దట్ ఈస్ వాట్ ఆ ఫీజిబిలిటీ, అంటే అంత అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమన్నా సార్ మ్యామ్ ఎందుకైనా మంచిది బెటర్ విల్ గో ఫర్ డే. కానీ అంత ఫ్లెక్సిబుల్ గా ఉండే ప్రొడ్యూసర్స్ తక్కువ ఉంటారు. 99% లేరు. 1 or 2% ఉన్నారు. ఒకటండి సమ్ టైమ్స్ కొన్ని పేల్తాయి, కొంచెం ఇలా కంగారుగా చేసినవి ఏమవుతాయంటే కొన్నిసార్లు ఇదవుతాయి. బట్ ఒకటి మనం నమ్మాల్సింది ఏంటంటే మనకి ఒక 2-3 రోజుల ముందు పాట వచ్చినా కూడా దాన్ని డెడికేటెడ్గా మన వంతు వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఓకే, 100% అండి. అది మేబీ మొత్తం పాట కంపోజ్ చేయనప్పుడు, అంటే ఇప్పుడు 3 నిమిషాల పాట ఉందనుకోండి, నాకు వచ్చిన టైం స్పేస్లో 1.5 minute కంపోజ్ చేసుకుంటా. షూటింగ్ అయ్యే ప్రాసెస్ టైంలో మనకి అబ్జర్వ్ చేయడానికి అంతే. అట్మాస్ఫియర్ ని, హీరో ఆయన ఫ్లెక్సిబిలిటీని, ఇవన్నీ మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టు కంపోజ్ చేస్తాం. ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు సెట్ లో ఉండి సాంగ్ చేయటం అంటే అది ఏంటి, ఎంతవరకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇలా 100% ప్లస్సే. ప్లస్సేనండి. అంటే అది అండర్స్టాండింగ్ అండి, కంఫర్టబిలిటీ. అంటే ఇద్దరం కలిసి ఏదున్నా మేము డిస్కస్ చేసుకుంటాము. ఇఫ్ సపోజ్ తను నాకు కొన్ని చెప్తుంది, అప్పుడు ఏంటంటే ఆ మేల్ డామినేషను అవన్నీ ఉండవు. నువ్వు చెప్పేది ఏంటి అలా ఉండదు. నేనేంటంటే తను చాలా బాగా జడ్జ్ చేస్తుంది కాబట్టి తను ఏదైనా కంపోజ్ చేసినప్పుడు ఒక ఓపెన్గా చెప్పేస్తుంది, ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఒక ఆడియన్లా మాట్లాడుతుంది. అప్పుడు నేను ఒక హస్బెండ్ కాదు, ఒక మాస్టర్ కాదు, షీఈ్ అన్ ఆడియన్. థియేటర్లో చూస్తున్నప్పుడు అలా ఫీల్ అవుతుంది. సో అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ కొరియోగ్రఫీ వైజ్గా కూడా నేను కొన్ని చేసినప్పుడు తను కొన్ని ఇలా చేస్తే బాగుంటుందని తను కొన్ని టిప్స్ ఇస్తుంది. సో అది ఎందుకో తెలియదు కానీ ఆ చిన్న మ్యాజిక్ అనేది ఇద్దరికి మధ్యలో వర్కౌట్ అయింది. అండ్ షూటింగ్ స్పాట్లో కూడా ఇద్దరము చాలా అండర్స్టాండింగ్లో ఉంటాం. బట్ అన్ని ప్లేసెస్లో రమ్మంటారు, అంటే సమ్ టైమ్స్ నాకు కుదరదు అన్నా కూడా. ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కడన్నా నేను ఇప్పుడు ఒక హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ చెప్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ చాలా ప్లస్. యాజ్ అ కొరియోగ్రాఫర్గా నాకు కూడా తన ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనేం చెప్తానంటే నీ ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్కి నేర్పించు, ఆ బాడీ లాంగ్వేజ్ నేను నేర్పిస్తాను. అంటే కొన్ని ఇవేమవుతాయి అంటే అండి తెలియకుండా ఆ అండర్స్టాండింగ్ వల్ల అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అంటే మీరు చెప్పిన దానికి హెచ్చు తగ్గుల మీద ముల్లపూడి వెంకటరమణ గారు ఒక సినిమాలో భార్యాభర్తలు ఇద్దరు ఈక్వల్, కొండకొచ్చో భర్త కొంచెం ఎక్కువ అని ఆయన రాస్తాడు. బట్ ప్రజెంట్ జనరేషన్కి వస్తే నాకు తెలిసి అది రివర్స్, నా అబ్జర్వేషన్ ప్రకారం. సో ఎంత వాస్తవం ఎంత అందులో? తను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటుందండి. యాక్చువల్ నువ్వు చెప్తే బాగుంటుంది. తను అంటే నేను చెప్తా నీకు, నువ్వు ఏం చెప్పావు నీకు గుర్తుందో లేదో నేను హింట్ ఇస్తున్నా. తెలుసా? ఓకే, అయితే చెప్పే. అంటే అండి ఎంత జనరేషన్ మారినా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందో తెలీదు. కాకపోతే ఎప్పటికైనా హస్బెండ్ 100లో ఉండాలి, భార్య 99లో ఉండాలి. ఆ ఒక్క 1% వల్ల ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా కూడా ఆ ఒక్క 1% తగ్గినంత మాత్రాన మనం డౌన్ అని కాదు అర్థం, అది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. అప్పుడు 100లో హస్బెండ్ 99లో భార్య ఉంటే మన అమ్మా నాన్నని చూసినట్టుగా మనకు ఉంటుంది. అండ్ ద సేమ్ వే నేనే ఉంటానండి. కానీ స్త్రీవాదులు ఈ విషయంలో ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నా, నేనేమంటానంటే సేమ్ థింగ్ రిపీట్స్ అండి. అంటే ఇప్పుడు ఒక విమెన్గా తను ఎట్లా ఆలోచిస్తుందో యాజ్ ఎ మెన్గా మనం కూడా భార్య నుంచి ఒక్క మెట్టు దిగితే తప్పేం లేదు. 100% అమ్మ తర్వాత మనతో జర్నీ చేసేది, మనల్ని చూసుకునేది భార్యనే. భార్యనే ఉంటుంది మనతో, భార్యనే షేర్ చేసుకుంటుంది, అన్ని భార్యనే. సృష్టికి మూలం. మనము అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే అండి దేర్ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్కి విని ఒక సపోజ్ చెప్తున్నాను, ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చింది. ఏదో తను ఒక కవర్, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక కవర్ ఎక్కడికో పంపించమంది నన్ను. నేను ఎక్కడో వేరే పనిలో ఉన్నా, నా పనిలో నేను మర్చిపోయా. తక్కువ ఫోన్ చేసింది, నాన్న పంపించేసావా కవర్ అని అడిగింది. పంపలేదంటే అబ్బా నువ్వు అన్నిట్లనే చేస్తావు అని ఒక వాయిస్ ఉంటుంది. అప్పుడు ఏంటి గట్టి మాట్లాడుతున్నావు, నేను కవర్ పంపించేలా కనబడుతున్నానా అని అన్నారనుకోండి, స్టార్ట్ అక్కడ. అది థర్డ్ వరల్డ్ వార్.
సో ఒక కవర్ గురించి. ఉమ్. సో నేనేమంటాను, ఎప్పుడన్నా జరిగినాయా మీ ఇద్దరి మధ్య ఇంట్లో ఆ, తాడు అయ్యో అంటే వృత్తిపరంగానా ఇంట్లో వృత్తిపరంగా ఎక్కువ ఉంటాయి. ప్రొఫెషనల్ అండి, పర్సనల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ ఏమి ఉండదు. అసలు పర్సనల్ లైఫ్ లో మా పర్సనల్ లైఫ్ లో ఇద్దరి బాగా అంత జోక్స్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఫ్రెండ్స్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంత కుళ్ళు జోకులు కూడా వేసుకోరు, అంత క్లోజ్ గా వేసుకుంటాం. ఇంకోటి మీరు ఎంత ట్రెడిషనల్గా ఉంటారో అంత ఫైర్ బ్రాండ్ నా అబ్జర్వేషన్ ప్రకారం. చాలా అండి. సో సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్తుంటారు, దానికి ట్రోలింగ్ కూడా గురవుతుంటారు మీరు. మిమ్మల్ని బాధ పెట్టిన ట్రోలింగ్ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అంటే అండి నాకు చాలా పాజిటివ్గా ఉంది. ఎవ్వరు కూడా నన్ను ట్రోలింగ్స్ అంత అసభ్యకరంగా ఎప్పుడు నేను ఛాన్స్ ఇవ్వలేదు, జరగలేదు. కాకపోతే పాపం వాళ్ళ ఆశ ఏదో కంటెంట్ కోసం అవనివ్వండి, ఏదో ట్రెండింగ్లో ఉన్నారు కదా అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. నాకు అనిపించింది, నేను ఏంటంటే అండి, నాకు సోషల్ మీడియాలో కొంచెం ఫాలోయింగ్ ఉంది, నన్ను చాలామంది అమ్మాయిలు ఫాలో అవుతారు. సో నేనేమనుకుంటా అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అట్లీస్ట్ నా నుంచి డాన్స్ పరంగా హెల్ప్ అవ్వాలి, 4 మంచి మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు చెప్పే స్థాయిలో నేను ఉండాలి అంటే ముందు నేను అది మెయింటైన్ చేయాలి, అది నేను అనుకుంటా. అయితే నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎప్పుడు తనతో ఏమంటానంటే, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాంట్రవర్సీ కన్నా కంటెంట్కి ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక కంటెంట్, ఒక గుడ్ కంటెంట్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక 4 మంచి మాటలు చెప్పారనుకోండి, ఇన్ని లక్షల మందిలో ఇంతమందిలో ఒక సెలబ్రిటీకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీకు తెలుసు, ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఆమె డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ ఫాలో అవుతారు. సో నేను ఏదైనా నా యూట్యూబ్ వ్లాగ్లో కూడా చాలా మట్టుకి కొన్నిసార్లు నేను అంతగా ఎదగకపోవడానికి కారణం 4 మంచి మాటలు చెప్పడం వల్లే. అంటే ఈ జనరేషన్లో అలా ఉండకూడదేమో అనుకుంటాం. లేదు, ఇంత పాజిటివ్గా ఉన్నవరకైనా చాలా పాజిటివ్గా ఉన్నాను, నా కామెంట్ బాక్స్ నేను చాలా ధైర్యంగా ఆన్ చేసుకునే పొజిషన్లో ఉన్నాను అంటే నేను చెప్పిన ఆ 4 మాటల వల్లే అని ఇప్పుడు అనుకుంటాను. అంటే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో మంచి చెబితే అంత త్వరగా ఎక్కదు కదా. నా వ్లాగ్స్లో అండి, నేను నా యూట్యూబ్ ఛానల్ పెద్ద ఎవరికి తెలీదు. నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వ్లాగ్స్లో ప్రతి దాంట్లో నేను చాలా మంచి విషయాలు చెప్పా, బట్ అసలు అవి రీచ్ అయిపోవు, అవి ఎవరు చూడరు. బట్ ఇట్స్ ఓకే, అవి జనాలకు అవసరం లేదు. బట్ చాలా మందికి చాలా మిలియన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉంటే పెరుగుతాయి అనుకుంటే నాకు అవసరం లేదు, నేను ఉండే తీరే నేను ఉంటా. చాలా మంది చెప్తారు మీరు ఓన్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు అని. మా వారు కూడా అంటారు, నీకే ఒపీనియన్ అనిపిస్తే ఆ ఒపీనియన్ చెప్పేసే, 4 నేర్చుకుంటారు కానీ నీ దగ్గర నుంచి అని. తర్వాత చాలామంది కాల్స్ చేసి, సందీప్ గారు మీ భార్య చాలా బాగా చెప్పిందండి, చాలా బాగా అని ఏదో వాంటెడ్గా మాట్లాడాలని కాదండి, నేను ఉండే విధంగా నాకు చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. నేను ఎలాగైతే నేను చెప్పాలి అంటే ముందు నేను చెప్పే పొజిషన్లో నేను ఉండాలి, లేకపోతే నన్ను క్వశ్చన్ చేస్తారు మీరు అలా ఉంటారా అండి అని. సో నేను చాలా ధైర్యంగా మాట్లాడతాను. నలుగురికి ఒక మంచి విషయాన్ని ధైర్యంగా చెప్పడానికి ఎందుకు సార్ భయపడాలి చెప్పండి. స్త్రీ స్వేచ్ఛ మీద మీ అభిప్రాయం ఏంటి? స్త్రీ స్వేచ్ఛ మీద అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి సార్. మనం అందరికీ చెప్పే అవసరం మనకు లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద అందరికీ స్వేచ్ఛ ఉంది బ్రతికే, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా. కానీ ఏంటంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా చాలామందికి అమ్మాయిలు ఏంటంటే ఇన్స్పైర్ అవుతున్నారు. చాలామంది సెలబ్రిటీస్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఇన్స్పైర్ అవ్వండి ఖచ్చితంగా, వాళ్ళ హెల్త్ విషయంలో, ఫిట్నెస్ విషయంలో. నేను చాలామంది సెలబ్రిటీస్ని చూసి అబ్బా వీళ్ళు ఇంత డబ్బున్నా చాలా డైట్ చేస్తారు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, ఇలాంటి విషయాల్లో నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. కానీ మన పర్సనల్ లైఫ్లో చాలామంది ఆడపిల్లలు, ముఖ్యంగా మధ్యతరగతి అమ్మాయిల లైఫ్ బాగుండాలంటే మన జీవితాల్లో మన తల్లిని మించిన సూపర్ స్టార్ లేరు. మీ మదర్స్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అది మీరు వస్త్రధారణ మీద మీరు కామెంట్స్ పెట్టినప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా పాజిటివ్ సార్. 95% ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కాల్ చేశారు. అంటే నాకు చేయలేదు, సందీప్ గారికి చేసి వీడియో షేర్ చేసుకున్నారు చాలామంది. నేను అది ర్యాండమ్గా మాట్లాడాను, చాలామంది స్టేటస్లో పెట్టుకున్నారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కలిసినప్పుడు చాలా బాగా, నాతో కన్నా తనతో మీ మిస్సెస్కు చాలా బాగా మాట్లాడిందయ్యా. ఎందుకంటే ఫేమ్లో ఉన్న వాళ్ళు, అదే సార్ మన ఫేమ్ అనేది నలుగురికి ఉపయోగపడాలి. ఫేమ్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి, జ్యోతి గారు చాలా బాగా మాట్లాడారు అని. కానీ అట్ ద సేమ్ టైం విమర్శలు కూడా వచ్చినాయిగా.
కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి సార్. అదే కానీ నేను ఎవరి పేరు ఉద్దేశించి మాట్లాడలేదు, పలానా వ్యక్తులు కానీ మేము మాట్లాడలేదు. ఆ టైంలో యాంకర్ నన్ను ర్యాండమ్గా అడిగిన క్వశ్చన్, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. బట్ కొంతమంది అంటే స్త్రీలకి ఫ్రీడమ్ లేదా, వస్త్రధారణ విషయంలో కూడా ఎందుకు ఈ హద్దులు అని అన్నవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అంతా బయట జరుగుతుంది సార్. బట్ మనం ఎక్కడ కూడా నేమ్ పలానా వ్యక్తుల్ని మనం ఎవరిని అనే రైట్ ఎవరికి లేదు. కామన్ గానే చెప్పారు అది. నా గురించి చెప్పాను మామూలుగా, మన గురించి నాలాగా ఉండే చాలా మంది మహిళలు ఎలా ఉండాలి ఇప్పటికీ కూడా సార్. అదే ఫ్యాక్టర్ నేను చెప్తున్నాను. ఒక్కొక్కరు ప్రొఫెషన్ ఒక్కొక్కరు. ఇప్పుడు కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. ఆ స్పోర్ట్స్ వాళ్ళు చాలా షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా వాళ్ళ కళ్ళల్లో ఆ కసి, గెలవాలన్న తాపత్రయం, ఆ చెమట, ఆ పవర్ తప్ప ఎక్కడ వల్గరిటీ కనిపించదు. వాళ్ళు పొట్టి బట్టలు అది చూసే కళ్ళని బట్టి. అలాగే డిపెండ్స్ ఆన్ దెన్ ప్రొఫెషన్. అవసరం ఉన్న చోట ప్రొఫెషన్లో తప్పదు, అవసరం లేని చోట పర్సనల్ లైఫ్ అంటూ కొంచెం ఉంటుంది కదా సార్. ఇంకోటి మొన్న ఫంక్షన్లో చిరంజీవి గారు ఈ కాస్టింగ్ కోచ్ గురించి అద్భుతంగా చెప్పారు. అంటే మనం అద్దం ముందు నుంచుంటే అని ఆయన నిర్వచనం చెప్పి, కాస్టింగ్ కోచ్ అనేది ఇక మన ఇండస్ట్రీలో లేదు అన్నారు. బట్ ఈరోజు చిన్మయ్య గారు లేదు దాన్ని ఖండిస్తూ కాస్టింగ్ కోచ్ ఉంది అని ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి స్టేట్మెంట్ని ఖండించినట్టు అయింది. సో మీరేమంటారు? అవన్నీ అదంతా ఒక ప్రపంచం సార్. పొద్దున్న లేస్తే నేను మా ఆయనతో ఉంటాను కాబట్టి ఆ ప్రపంచానికి నాకు సంబంధం లేదు. చెప్పారు మీరు. బికాజ్ ఎందుకంటే సార్ నాకు బేసిక్గా ఇప్పటి వరకు మీరు చూసే ఇండివిజువల్గా నాకు ఎందుకు ఆఫర్స్ రావంటే, నేను ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు. నాకు కాల్ చేయాలన్నా సందీప్ గారికి చేయాలి. నేను పెట్టుకోను, ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నా వర్క్ నా భర్తతో అంటే. సో ఆయన దగ్గర నేను ఈజ్ మై బాస్, ఆయన దగ్గర నాకు పర్మనెంట్ జాబ్ ఉంది, ఐఎమ్ వర్కింగ్, ఈజ్ మై బాస్. సో నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను అక్కడ బాస్, ఆయన నాకు హెడ్. సో కాబట్టి నా వైజ్గా నేను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటున్నాను. బట్ ఒకటి ఏంటంటే మనల్ని బట్టి కూడా అవతల వాళ్ళ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు జనరల్గా ఒక డ్యాన్స్ మాస్టర్స్ పాట కంపోజ్ చేస్తారు. కంపోజ్ చేసే టైంలో అసిస్టెంట్స్ కొన్ని సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న సలహాలు కూడా ఆ సాంగ్ అద్భుతంగా రావడానికి కారణం అవుతుంది. బట్ క్రెడిట్ మాత్రం డాన్స్ మాస్టర్కే వస్తుంది. సో ఇలాంటివి మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? అంటే నేను అసిస్టెంట్గా చేసినప్పుడు నేను మాస్టర్స్కి అసలు మాస్టర్ ఎదురుగుంటా ఉన్నారంటే అసలు మాట్లాడేవాడిని కాదు, మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, ఇప్పుడు కొంచెం అసిస్టెంట్స్ చెప్పడం కానీ అట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను పనిచేసినప్పుడు మాత్రం ఇప్పుడు రాజసుందరం మాస్టర్ అవ్వచ్చు, స్వర్ణ మాస్టర్ అవ్వచ్చు, పెద్ద పెద్ద మాస్టర్స్, డికేఎస్ బాబు మాస్టరు, వీళ్ళందరూ చేసేటప్పుడు అసలు అసిస్టెంట్స్ చాలా సైలెంట్గా ఉంటారు. ఏమీ చెప్పే సైలెంట్గా ఉంటాం వేరు, బట్ అసిస్టెంట్ కంపోజ్ చేసిన ఒక స్టెప్ మంచి సూపర్ హిట్ అయినప్పుడు ఆ క్రెడిట్ డాన్స్ మాస్టర్కి వెళ్తుంది, అసిస్టెంట్కి రాదు కదా. అలాంటి సందర్భం. బట్ అంటే అలా జరిగిన సిచ్యువేషన్స్ నాకు అంతగా తెలీదు. బట్ నేనైతే ఎవరికి అసలు అలా సజెషన్ ఇవ్వలే. ఎప్పుడు ఏ మాస్టర్ కూడా ఈ స్టెప్ చేస్తే బాగుంటుందని అది వాళ్ళు పెట్టి అది సినిమాలో చేసి అది హిట్ అయ్యి అట్లా నేను ఎప్పుడు అసలు ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఒకవేళ అసిస్టెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ నా మైండ్లో ఉన్నదే కొరియోగ్రాఫ్ చేస్తా. ఎందుకంటే అది హిట్ ఆర్ ఫ్లాప్ అది నాకే ఉండాలి క్రెడిట్. ఓకే, ఓకే ఓకే జ్యోతి చెప్పేవి ఆఫ్ కోర్స్ అలా జ్యోతి క్రెడిట్ ఏమన్నా మీరు కొట్టేశారు ఎప్పుడు? ప్రస్తుతం వరకు ఏదో కొట్టలేదండి. ఇంకా తను ఏంటంటే బాగా చెప్తుంది. అంటే స్టెప్ కంపోజ్ చేస్తాను నేను, కొరియోగ్రఫీ వైజ్గా స్టెప్ కంపోజ్ చేస్తాను. ఏదన్నా ఇక్కడ ఇలా ఒక 5-6 కంపోజ్ చేసేసి, ఇఫ్ సపోజ్ గిరగిర కొరియోగ్రఫీ టైంలోనే ఒక 4-5 కంపోజ్ చేసి జస్ట్ అంటే ఇప్పుడు తోకపెట్ట ఇది చేసాం, ఫస్ట్ గిరగిర మనం ఏం చేసాం, ఫస్ట్ గిరగిర వేరేదేదో చేసాం, ఇంకోటి ఏదో చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఈ గిరగిర చేద్దాం, తర్వాత ఇది చేద్దాం అని ఫిక్స్ అయ్యాం. సో ఏది బాగుంది నాన్న అని అడుగుతా. ఓకే, అట్లా నేను లేచి ఏదైతే క్లాప్స్ కొట్టి నేను ఎంత ఉన్నా నేను అలా ఏంటి ఏం మాట్లాడమంటారు అంట. సో నా రియాక్షన్ ఫస్ట్ నేను తన ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొరియోగ్రఫీ ఫీల్డ్లో కూడా
కొంచెం మనం చాలా జాగ్రత్తగా కూడా కొరియోగ్రఫీ చేయాలి. అంటే కొంచెం ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారనుకోండి, అవార్డ్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళకి కూడా మనం వాళ్ళ తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయాలి. అది కొరియోగ్రాఫర్ బాధ్యత కూడా. సో అలాంటి అప్పుడు మేము ఇద్దరము ఈ హీరోకి ఇలా అయితే బాగుంటుంది, ఈ హీరోకి ఇలా అయితే డిస్కస్ బాగుంటుంది చేసుకుంటాం. అండ్ కొన్ని లిరిక్స్కి ఎంతవరకు అంతవరకు. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసే వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో నేను అనిల్ రావిపూడి గారిని చాలా ఈజ్ వెరీ గ్రేట్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఆయన దగ్గర నాకు నచ్చిన గ్రేట్ క్వాలిటీ ఏంటంటే అండి, డీసెన్సీ అండి. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారి మూవీలో తను సెట్లో ఎప్పుడు మాకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, డాన్స్ చేసే టైంలో కామన్ అది సాంగ్, పబ్ సాంగ్ అన్నప్పుడు, ఆ సాంగ్ పార్టీ సాంగ్ అన్నప్పుడు. కానీ ఆయన చిన్న చిన్నవి ఎంత ఇంపార్టెంట్, చిన్న చిన్నవి కూడా ఎంత కేర్ తీసుకున్నారంటే, సందీప్ బాస్ పక్కన ఇలా వద్దు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ గిన్నీస్ బుక్ రికార్డ్ కొట్టారు. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం ఫారినర్స్ డ్రెస్సెస్ అది వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా కనిపించినప్పుడు వెంటనే మనము ఆ ప్లేస్మెంట్స్ చేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన చాలా, ఎందుకంటే ఆయన ఒకటే పెట్టుకున్నారు, ఈ సంక్రాంతి నా ప్రతి సంక్రాంతికి కుటుంబం అంతా వచ్చి హ్యాపీగా చూడాలి సినిమా, అది ఎంతవరకు అంతవరకు ఉండాలి అనేది చాలా కేర్ తీసుకున్నారు ఆ విషయంలో. మాకు కూడా అలాగే ఫీడ్ చేస్తూ వచ్చారు, సందీప్ సాంగ్లో ఇలా ఉండాలని. సో ఆ విషయంలో అనిల్ రావిపూడి గారి సినిమాలు చాలా కుటుంబం అంతా బేసిక్గా చేసేంత వరకు కొంచెం చూస్తారు, ఇది ఈ అబ్బాయి చేయగలుగుతున్నాడు అనగానే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి అలా ఉంటారు అన్నయ్య, పాజిటివ్గా చాలా. ఇప్పుడు జనరల్ ఇండస్ట్రీలో కామన్గా జరిగాయి, ఒక హీరో యాక్ట్ చేయాల్సిన సినిమాలో వేరే హీరో యాక్ట్ చేయటం ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక పాట సందీప్కి ఫిక్స్ అయింది అన్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఆ సాంగ్ వేరే డాన్స్ మాస్టర్కి వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారు? చాలా తక్కువ అండి నాకు, అంటే మరీ అంత అలాగా ఏవో చిన్న చిన్న సినిమాలకు అట్లా జరిగింది. తర్వాత నేను చూసిన తర్వాత కూడా ఓకే మనం చేయకపోవడమే మంచిది అనిపించింది. కానీ కొన్ని అంటే మీకు అనుభవం లేకపోవచ్చు, కానీ జరుగుతుంటాయి, చాలా జరుగుతాయండి, చాలా జరుగుతాయి. నేను బేసిక్గా ఏంటంటే అండి, కొంచెం అదే చెప్పా కదా, నేను సినిమాల వైపు చాలా రోజులు కొంచెం ఫోకస్ తగ్గించాను బేసిక్గా. ఎందుకంటే నేను కొంచెం ఫినాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఫ్యామిలీని అందరినీ జాగ్రత్తగా సెట్ చేసే దాంట్లో కొంచెం ఈవెంట్స్ అని, సంగీత్స్ అని ఇవన్నీ చేశాను ఎక్కువ. ఓకే. సో తర్వాత నేను చెప్పాను కదా, ఆ బ్రేక్ తీసుకున్నా కొంచెం, అంటే నేను వచ్చింది ఇది కాదు కదా, నేను వచ్చింది వేరే దానికి, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పి స్టార్ట్ చేసిన జర్నీ అనమాట. ఓకే. మా మ్యారేజ్ అయిన టైంలో సెల్ఫ్ మేడ్ పీపుల్ సార్, ఆయన సెల్ఫ్ మేడ్ పీపుల్, అంటే మంచి పేరెంట్స్ ఉన్నారు, మాకు మంచి సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. కానీ మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా స్టార్టింగ్లో చాలా సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ మంచి ఫ్యామిలీ మాది. దాని తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే ఒకసారి ఒక సిచ్యువేషన్ ఏంటంటే సార్, స్టార్టింగ్లో మేము ఒక రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక ఓనర్ ఫోన్లో మామూలుగా ఆయనకు ఆన్లైన్ లేదు, ఎవ్రీ మంత్ మేము క్యాష్ పంపించేస్తాం, ఆన్లైన్ రెంట్ ఉండదు అనమాట. ఎప్పుడు మా స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఆన్లైన్ సమ్టైమ్స్ ఆయన షూట్లో బిజీ ఉన్నారు, అందరూ బిజీ ఉంటే ఆ ఓనర్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్, నేను అప్పుడు చిన్న బాబుతో ఉన్నాను, జస్ట్ అలా ఎత్తుకున్నాను, జస్ట్ ఓనర్ వచ్చి రెంట్ పడలేదమ్మా అన్నారు. జస్ట్ ఆయనకు కాల్ చేస్తే ఇంటికి వచ్చారా అన్నారు. అంటే ఆ కేర్, ఇంటికి వచ్చి భార్యని అడగకూడదు, అంతలోపే మనం ఒక మగాడిగా ఒక భర్తగా ఆ కేర్ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఇమ్మీడియట్గా ఆ ఇయర్ ఇల్లు కొనేసారు సార్. మళ్ళీ అన్నారు రిస్క్ తీసుకొని హౌస్, ఇంకోటి వాళ్ళ మదర్ని కూడా, ఆయనలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ, వాళ్ళ మదర్ని బాగా చూసుకుంటారు, వీళ్ళందరిని ఒక సేఫ్ జోన్. ఎందుకంటే సార్ ఇద్దరం మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాం, మేము ఎక్కడెక్కడో 4-5 రోజులు తిరుగుతున్నప్పుడు మాకున్న ధైర్యం, మా ఫ్యామిలీ సేఫ్టీగా ఒక ప్లేస్లో ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేటెడ్ కమ్యూనిటీ కొంచెం అక్కడ సెక్యూరిటీ వైజ్గా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కొనాలంటే మన దగ్గర చాలా అనుకొని, సో ఇవన్నీ మేము ముందు లైఫ్ ఇలా ఉండాలని ముందు ప్లాన్ చేసుకొని, తను ఏం చేయాలంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మన ఫ్యామిలీని పెడితే మనం ఒక 4-5 రోజులు ఎక్కడైనా షూట్ చేసి వచ్చినా మనకు ఒక సేఫ్టీ ఉంటుంది. వాళ్ళు బాగుండాలి, కష్టం మన ఇద్దరం పడదాం, ఎంత కష్టమైనా మనం పడదాం, ఇంట్లో వాళ్ళు మాత్రం బాబు అత్తమ్మ అందరూ బాగుండాలని తను చాలా రిస్క్ తీసుకునేవాడు. కొన్నిసార్లు ఈవెన్ ఏదైనా ఉన్నా కూడా
సమ్ టైమ్స్ మనీ లేకపోయినా ఒక పెద్ద దానికి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏంటి నీ ధైర్యం ఏంటి అంటే, నీ ధైర్యం ఏంటి అని అడుగుతాను. ఏంటి అలా చేసిన పెద్ద టార్గెట్ ఏంటి? మా డాన్స్ క్లాస్ అండి. ఐ థింక్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండి. ఇల్లు మెయిన్ అవ్వచ్చు, కూకట్పల్లిలో లేకపోతే మెయిన్ డాన్స్ క్లాసెస్ సెంటర్, అవ్వచ్చు, బ్రాంచెస్. కూకట్పల్లిలో ఇప్పుడు ఎన్ని main- బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 2 ఉన్నాయండి. 2 ఉన్నాయి. ఫస్ట్ Hmm. చిన్నది, తర్వాత Hmm. ఇప్పుడు మంచిగా కొంచెం కేపీహెచ్పీలో ఫారం మాల్ దగ్గర ఓకే. డాన్స్ స్టూడియో పెట్టాను. సో Hmm. అది చాలా బాగా సక్సెస్ఫుల్, రెండు సక్సెస్ఫుల్గా అద్భుతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా సార్ మా ఫ్యూచర్ మేము ఎలా మాట్లాడుకుంటామంటే, ఆయన మాల్లో ఉన్నారు సార్, చెప్తున్నాను. మా ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మనుషులు ఉన్నారు. మేము ఎప్పుడు ఏమనుకున్నా లైఫ్లో బాగా సెటిల్ అయ్యి దేవుడు మంచిగా డబ్బులు ఇస్తే ఒక హౌస్ కట్టుకొని, ఈ రోజు వరకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని, ఈ రోజు వరకు మాతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మేమందరం ఒకటే కుటుంబంలా Wow. ఉండాలి. ఉండాలి అని. సూపర్. అండ్ ఇదే మా కొంతమంది టార్గెట్ అండ్ ఫైనల్ గా, అది అచీవ్ అయితే చాలు. అండ్ కొంతమంది అమ్మాయిలు ఎవరైనా ఒక పేదింటి పిల్లలకి పెళ్లి చేయాలి సార్. తను ఎప్పుడు అదే అంటారు, మనకు బాగా డబ్బులు వస్తే ఎవరైనా పేద పిల్లలకి, ఆడపిల్లలకి ఎవరైతే కష్టపడి ఉంటారో మన చేతుల మీదుగా మనం ఒక్క ఆడపిల్ల కన్నా ఏదో మనకు తోచిన సాయం అంతే. అంతే. ఒక మా దగ్గర ఆడపిల్ల చేసిన అమ్మాయిలు మాత్రం వాళ్ళు ఏదైనా వాళ్ళు పెళ్లి చేసుకున్న ఎంతో కృతజ్ఞత ఉంటారు సార్ వాళ్ళు. చాలా వాళ్ళకి కాదు, మన- ఇప్పుడు ఆటలో డాన్సర్ దగ్గర నుంచి చిరంజీవి గారు సాంగ్ కంపోజ్ చేయడం వరకు సందీప్ జర్నీలో అంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? బ్యాడ్ చాలా ఉన్నాయి సార్. అవునా? సినిమా అంటే బ్యాడ్ అంటే ఇన్ ద సెన్స్ అంటే సాడ్ అనుకోవచ్చు. ఆ. సాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. అంటే మోర్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే మోస్ట్ హర్టింగ్ ఏంటి అందులో? మోస్ట్ హర్టింగ్ అంటే అంటే ఉన్నాయి సార్, అంటే చాలా ఉన్నాయి. మా కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, డాన్స్ షో అది. ఒక పెయిన్ఫుల్, మనల్ని ఏదో గుణపం పెట్టి పడవలసిన అవసరం లేదు, గుణుసు పెట్టి ఇట్లా పొడిస్తే చాలు. సో అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎక్కువ ఫీల్ అవుతా. నేను ఎక్కువ తీసుకోను సార్. ఈ రోజు ఇప్పుడు బాధపడ్డాను అనుకోండి, ఈ రోజు అంత బాధలో ఉంటుంది, అది గుర్తు తెచ్చుకుంటా ఉంటా. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫ్రెష్ వైట్ పేపరే మళ్ళీ, ఏ రోజు ఆ రోజు క్లీన్, ఓకే. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే గుర్తుపెట్టుకోను. కాదు, బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సందీప్ టాప్ 5లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ దానికంటే ముందే బయటకు వచ్చేసావు. సో అప్పుడు తన రియాక్షన్ ఏంటి? చాలా సంతోషపడింది. అవునా? మా ఆయన వచ్చేసాడు అని. అది చాలా మంది క్యాప్చర్ నేను చేశారు. కూడా మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చాలా సంతోషపడ్డా సార్ నేను. బిగ్ బాస్ అనేది వెరీ గుడ్ షో సార్, వెళ్ళాము వచ్చాము. దాని తర్వాత తన ఫైనల్ టార్గెట్ కొరియోగ్రాఫర్ అవ్వాలండి. Yeah, of course. అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ బ్రెడ్ అండ్ జామ్ లాగా సార్. ఇప్పుడు మధ్యలో మేము కరోనా టైంలో ఇండస్ట్రీ మొత్తం వర్క్ లేదు, చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో సార్ దేవుడిలాగా అమెరికా నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, మాకు కాల్ వచ్చింది. ఆయన పేరు శ్రీకాంత్ ప్రొడ్యూసర్. అతను పీక్ టైం, ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా అప్పుడు జరగలేదు. ఆ టైంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఒక కాల్ వచ్చింది సార్ మాకు. ఆయన దగ్గరగా ఆ కరోనా టైంలో 300 మందిని కేవలం ఆయన సినిమాతో బతికారు వాళ్ళు. అప్పుడు లవ్ యూ టు అని ఒక ఫిలిం చేశాము. ఆ లవ్ యూ టు అనే ఫిలింలో శ్రీకాంత్ అన్న యూఎస్ నుంచి ఒక ప్రొడ్యూసరు, సందీప్ గారు ఇలా సినిమా తీద్దాము అని వేరే డైరెక్టర్తో అప్రోచ్ అయినప్పుడు, మేము కేవలం ఆ సినిమాకి ఒప్పుకునేది ఏంటంటే కరోనా టైము, చాలా మందికి మనం ఒప్పుకుంటే చాలా మందికి వర్క్ అవ్వచ్చు, వస్తుంది, మనం కూడా అవ్వచ్చు, మేము కూడా financial గా. మాకు కూడా వర్క్ వస్తుందని. దాని తర్వాత ఆయన సినిమా కోసం మేము ప్రమోషన్ వైజ్గా కూడా మేము చాలా సపోర్ట్ చేశాము, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాము. సో అంటే లాక్డౌన్ టైంలో ఆ సినిమా అనేది చాలా మందికి, మేము అప్పుడు సోషల్ సర్వీస్ కూడా చేసాం సార్ లాక్డౌన్ టైంలో. అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ముందుకు వస్తే చాలా మందికి వర్క్ చాలా మంది దొరుకుతుంది. దొరుకుతుంది, వర్క్ దొరుకుతుంది. అవును. కానీ ఒకటి ఇండస్ట్రీలో ఈ 24 క్రాఫ్ట్స్లో అటు ఫైటర్స్ యూనియన్ కానీ డాన్సర్స్ యూనియన్ కానీ ఎక్కువ వివాదాల్లో ఉంటున్నాయి. పర్టికులర్గా మీ డాన్సర్స్ యూనియన్ కొంచెం ఈ మధ్య కాలంలో బాగా వివాదాల్లో నానుతూ ఉంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, బట్ అఫ్ కోర్స్ రీసెంట్గా వాళ్ళ మిస్సెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత సద్దుమణింది. సో మీ ఇద్దరు యూనియన్ యాక్టివిటీస్లో ఎలా ఉంటారు అసలు? అసలు నాది ఇక్కడ యూనియన్ కాదు సార్. అవునా? యాజ్ ఆఫ్ నో నాది ఇప్పుడు యూనియన్ కాదు, నాది చెన్నై. ఓకే. నాది పెప్సీ కార్డు, బట్ ఇప్పుడు నేను ఇక్కడ మార్చుకుంటున్నాను కార్డు. ఎందుకంటే దానివల్ల కొంచెం అంటే అక్కడ చెన్నై కార్డ్ అవడం వల్ల కమ్యూనికేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే డాన్సర్స్ అక్కడ నుంచి ఇక్కడ రావడం, పర్సంటేజ్ ఉండడం, ఇక్కడ 70 అక్కడ 30 ఉండడం, ఈ కమ్యూనికేషన్ వల్ల
మనకి సినిమా మీరు ఇందాక చెప్పిన దాంట్లో చిన్న పాయింట్ అంటే మీరు ఇందాక అన్నారు చూడండి, షార్ట్ టైంలో మనకి అవును. ఆ సాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెంటనే రావాలి. ఉమ్. అక్కడ ఏదో పెద్ద పెద్ద సాంగ్ షూట్స్ అవుతూ ఉంటాయి, 1000 మంది 2,000 మంది డాన్సర్స్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి ఎవరు ఉండరు. దానివల్ల మనకి ఏమవుతుందంటే డాన్సర్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆ పర్సంటేజ్ ఆ రూల్స్ ఫాలో అవ్వాలి మనం ఓకే. యాజ్ పర్ యూనియన్. ఉమ్. సో బట్ సపోర్ట్ చేస్తాయి రెండు యూనియన్స్. ఒకవేళ అక్కడ లేకపోతే కనుక ఇక్కడ నుంచి తీసుకోండి అని చెప్తారు. ఆ కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా కార్డ్ని హైదరాబాద్ యూనియన్కి కార్డ్ చేసుకోవడానికి అప్లై చేశాను. ఓకే. ఓకే. సో దే ఆర్ ఆల్ గుడ్, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఓకే. ఇంకా నేనే వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రీలో నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఈ టాప్ 5 డాన్స్ మాస్టర్స్లో కొంత అంటే ఒక యూనిటీ లేదేమో అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూనియన్ పరంగా అంటే ప్రొఫెషనల్ పరంగా ఎవ్రీ వన్ విల్ బి దేర్ అండి. ఉమ్. ఎవ్రీ డాన్సర్స్ విల్ బి దేర్. అంటే ఇప్పుడు యూనియన్లో ఎన్నో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, రకరకాల మనుషులు రకరకాలుగా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు అడ్రస్ చేసినప్పుడు ఓ 10 మందికి నచ్చచ్చు, ఇంకొక 10 మందికి నచ్చకపోవచ్చు. ఆ ఇష్యూస్ కామన్గా ఒక ప్రొఫెషనల్ థింగ్స్లో జరుగుతాయి తప్ప యూనిటీ ఇన్ ద సెన్స్ అంటే యూనియన్ పరంగా అయితే ఎవ్రీ వన్ విల్ బి స్ట్రాంగ్ అండి. ఉమ్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు అవ్వచ్చు, గెలిపోవటంలో అవ్వచ్చు, అంటే ఇవన్నీ నేను common అనేది గా. సపోజ్ ఒక డాన్స్ మాస్టర్ సాంగ్ మంచి హిట్ అయింది అనుకో, అదే ఆర్టిస్టులు అయితే ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ అభినందించుకుంటారు. చేసుకుంటారు. ఓకే బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేతలకి ఒక డాన్స్ మాస్టర్ మంచి హిట్ ఇచ్చినప్పుడు ఇంకో డాన్స్ మాస్టర్ వచ్చి అభినందించడం అనేది చాలా రేర్ గా Rare. జరుగుతుంది. ఫోన్స్ లో ఉంటుంది కానీ సార్, ఫోన్స్ లో చేస్తారు సార్. నా phones లో. ఫోన్స్ అందరు చేశారు. అవునా? ఇప్పుడు మా గణేష్ మాస్టర్ చేశారు, శేఖర్ మాస్టర్ చేశారు, జానీ మాస్టర్ చేశారు, ఉమ్. శోభి మాస్టర్ చేశారు, ఓ. చాలా మంది చేశారు నాకు. ఉమ్. మన అంటే సార్ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే అండి, ఫోన్స్లో మనల్ని అప్రిషియేట్ చేసి ఇప్పుడు భాను అదే సినిమాలో చేసిన భాను ఎంత అప్రిషియేట్ చేశాడు నన్ను. ఉమ్. అంటే కొన్ని ఏంటంటే సార్ ఈ ఈ మేబీ టైం అంటే వాళ్ళు అంత టైం తీసుకుని ఫోన్ చేసి అంత ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. బట్ నాకు గణేష్ మాస్టర్ ప్రతిసారి, శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ ఎవ్రీ వన్ కాల్స్ మీ, చాలా మంది కాల్ చేస్తారు. గణేష్ మాస్టర్ చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు, ఉమ్. ఎక్స్ట్రాడినరీ కాంప్లిమెంట్ నాకు. ఏమని? ఆయన ఏమన్నారంటే, సందీప్ నీ రికార్డ్ని నువ్వే బ్రేక్ చేసుకున్నావు అన్నారు. నాకు అర్థం కాలేదు ఆ మాట. సార్ మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే, లాస్ట్ ఇయర్ గిరగిరా కొట్టావు, దాన్ని బ్రేక్ చేసి హుక్ స్టెప్తో కొట్టావు అన్నారు. ఉమ్. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ కాంప్లిమెంట్. సో ఆ కల్మషం అనేది మేబీ ఎవరన్నా ఒకప్పుడు ఉండేదేమో, అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి అంత తెలిసి ఉండదు. నవ్ డేస్ కొంచెం బెటర్ అయింది సార్ నా పాయింట్. అంటే వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చూస్తున్నారు కదా సార్ వాళ్ళు. ఎందుకంటే చాలా ఇప్పుడు blessing. వాళ్ళు వాళ్ళు శేఖర్ call మాస్టర్, చేసి జానీ చాలా మాస్టర్ కానీ support వీళ్ళందరూ, చేస్తారు. గణేష్ మాస్టర్ కానీ ఏంటి సార్ వాళ్ళ జర్నీ, ఎన్ని అవును. సాంగులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసి ఈ రోజు ఆ స్థాయికి ఉమ్. వచ్చారంటే నేను అదే రూట్లో వెళ్తున్నా కదా. ఐ నో Yeah. అది అంత ఈజీ కూడా కాదు సార్. అంటే ఒక అవును. డాన్స్ మాస్టర్ కష్టం వెరీ అంత పెయిన్ఫుల్, స్థాయికి వెళ్ళారు అంటే దాని వెనక వాళ్ళ కష్టం చాలా చాలా ఉంటుంది. ఉమ్. మేము ఇప్పుడు జూనియర్స్ అయినా మేమే ఇంత కష్టపడ్డామంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి ఉంటారు. Yeah. సో మీ డాన్స్ అకాడమీలో శిక్షణ పొంది ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకొని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. చైల్డ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, మన దగ్గర నేర్చుకున్న కొంతమంది హీరోస్ అండ్ యాక్టర్స్ అవ్వచ్చు. అంటే మరీ టాప్ ఏదో అని కాదు, కానీ చాలా మంది హీరోస్ నా దగ్గరికి వచ్చి, హీరోయిన్స్ కూడా చాలా మంది మన దగ్గర ట్రైన్ అప్ అయ్యారు. ఉమ్. చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ మా దగ్గర చాలా స్ట్రాంగ్ మంచి పిల్లలు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాప రీసెంట్గా చిరంజీవి గారు హుక్ స్టెప్ చేసింది, ఓకే. ఒక అమ్మాయి. అది చాలా వైరల్ అయింది. అది మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా జర్నలిస్ట్ ఎవరో ఒక ఆయన మెన్షన్ చేశారు, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది అని చెప్పేసి. సో ఇలా ఏంటంటే కొంతమంది పిల్లలు హైలీ టాలెంటెడ్ ఉన్నారండి. ఆ అమ్మాయి చేసిన తర్వాత గిరగిరా ఆడియో లాంచ్లో కూడా చేసింది ఆ పిల్ల. చేసిన తర్వాత టాప్ మోస్ట్ మైత్రి మూవీస్, వైజయంతి మూవీస్, నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ నుంచి ఆ అమ్మాయి కాల్స్ వెళ్ళి నేనే నెంబర్ షేర్ చేశాను. ఓకే. మా డాన్స్ ఇన్స్టిట్యూట్ లో చాలా హైలీ టాలెంటెడ్, చాలా హైలీ టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు, చాలా హైలీ టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు. మంచి ఆర్టిస్టులు లేకపోతే యంగ్స్టర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా కూడా ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే కావాలంటే 100% మాకు మన ఖచ్చితంగా మా call క్లాస్లో చేస్తారు. మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏంటి ఇప్పుడు సందీప్ ముందున్న టార్గెట్స్ ఏంటి? టార్గెట్ అంటే మూవీస్ అండి, లేకపోతే నార్మల్ ఏదైనా ఇప్పుడు Target. 5 డ్రీమ్స్ ఉన్నాయి అన్న, ఒక డ్రీమ్ అయిపోయింది, బ్యాలెన్స్ ఒకటి చాలా డిస్టెన్స్ ఉందండి. ఇంకోటి మాత్రం ఏంటంటే లైక్ అంటే అందరూ హీరోస్కి లేకంటే నేను అందరికీ కొరియోగ్రాఫ్ చేయాలి అని. అండ్ ఎస్పెషలీ నాకు చరణ్ బాబు స్టైల్ అంటే చాలా ఇష్టం.
ఆయనకి కంపోజ్ చేయాలి. అండ్ ఎన్టీఆర్ గారికి నేను శివతాండవం కంపోజ్ చేయాలి. ఓ ఎందుకంటే హీఈస్ ద క్యాపబుల్ పర్సన్ టు డూ శివతాండవం అండ్ ఆయన టాలెంట్కి, ఆయనకున్న ఎనర్జీకి, పవర్కి ఆయనకి సెట్ అవుతుంది అని నాకు ఎందుకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట. సో అలాంటి అవకాశం నాకు వస్తే ఇట్స్ ఎ డ్రీమ్ అగైన్. కొన్ని డ్రీమ్స్ అండి, కొన్నే ఉంటాయి అట్లా. అంత మించి ఇంకేమీ పెద్దగా ఏం లేవు. అంతే అండి. సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి, హ్యాపీగా ఉండాలి. నేను నా ఫ్యామిలీ అండ్ నా చుట్టుపక్కల నన్ను నమ్ముకున్న మనుషులు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. మేమిద్దరం ఎప్పుడు కూడా డబ్బులు వచ్చేయాలని కన్నా పని రావాలని ఆలోచిస్తాం. అంతే, హ్యాపీగా పనిలో ఉంటే అది వర్క్ లో ఉండాలి, ఎప్పుడు కూడా బిజీ ఉండాలి. అంటే పని చేస్తూ ఉండాలి. వర్క్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అందరికీ వర్క్ చేయాలండి, అంతే. అందరి హీరోస్కి అంటే లాస్ట్ ఇయర్ వరకు సందీప్ అంటే ఒకటి, ఇప్పుడు ఆఫ్టర్ గిరగిర అండ్ హుక్ స్టెప్ తర్వాత వేరే. సో బిఫోర్ సందీప్ అందుకున్న టాప్ రెమ్యునరేషన్ ఎంత, ఆఫ్టర్ సక్సెస్ తర్వాత వచ్చిన ఆఫర్స్ ఎలా ఉన్నాయి? ఆఫర్స్ సూపర్ అండి, ఆఫర్స్ చాలా బాగున్నాయి. రెమ్యునరేషన్ టు బి ఫ్రాంక్ చెప్తున్నానండి, నేను నమ్మే సూక్తి చెప్తా. అంటే నేను ఏం నమ్ముతానంటే డబ్బులు ఒక ఇద్దరి మధ్యలోనే మారతాయి, ఓకే, కానీ అవుట్పుట్ సందీప్ నేమ్ అవ్వచ్చు, సినిమా పేరు అవ్వచ్చు, మనకి మన స్థాయిని అవ్వచ్చు, మన రెమ్యునరేషన్ కూడా పెంచుతాయి. ఈరోజు ఒక అమౌంట్ తీసుకున్నాను అనుకోండి, అంటే నెంబర్ చెప్పడానికి అంత పెద్ద పెద్ద నెంబర్స్ ఏం లేవు నా దగ్గర. సో అవి పెద్ద నెంబర్స్ కాదు. సో పాటకి తగ్గట్టు నేను కొంచెం తగ్గే తీసుకున్నాను కొన్ని. బట్ ఇప్పటి నుంచి కొంతమంది నాకు వాళ్ళే ఫోన్ చేసి మాస్టర్ అని చెప్పి వాళ్ళే ఒక రెమ్యునరేషన్ చెప్తున్నారు. ఓకే, గుడ్. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ రెమ్యునరేషన్ వరకు నాకు ఓకేనండి. బట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తా, డబ్బులు మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, కానీ అవుట్పుట్ లక్షల మంది దగ్గరికి వెళ్తుంది. సో మై టార్గెట్ ఈజ్ లక్షల మంది దగ్గరికి వెళ్ళే అవుట్పుట్టే. ఎందుకంటే అది నా వర్క్. ఆ వర్క్ సరిగ్గా లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు నేను నా సాంగ్ నేను టీవీలో పెట్టుకుని నేనే చేంజ్ చేసేసుకుంటే వేస్ట్ సార్. అది ఎంత డబ్బులు తీసుకున్నా ఏం లాభం. ఫైనల్గా సందీప్ జీవితంలోకి జ్యోతిరాజ్ రావటం ఎంత హెల్ప్ అయింది, అలాగే జ్యోతిరాజ్ జీవితంలోకి సందీప్ రావటం ఏంటి, ఈ రెండు మీ ఇద్దరి కలయిక అనేది ఏంటి, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రావడం అంటే ఇద్దరం లేకంటే ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాం. మేము ఇద్దరం కాదు, ఒకటే అనుకుంటాం. శివుడు తన సగభాగం పార్వతీదేవికి ఇచ్చినట్టుగా అంటే అలా ఫీల్ అవుతారు. నాకు అన్నిట్లో కూడా ఈక్వల్ రైట్స్ ఇస్తారు సందీప్ గారు. చెప్తే బాగుంటుంది, మీరు నేను చెప్తుంటే ఒక్క సింగిల్ లైన్ లో చెప్పేసా. నేను ఎప్పుడు అదే అనుకుంటాను సార్. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రైట్స్. ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కూడా వాళ్ళు మనల్ని 100 అనుకుంటే మనం కూడా వాళ్ళని 100 అనుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ లుక్స్ గుడ్. అండ్ బ్యాలెన్సింగ్గా ఇద్దరు అండర్స్టాండింగ్లో చిన్న హెచ్చు తగ్గులు అవి తగ్గి పెరిగి అవి ఉంటేనే సరదాగా ఉండే ఎంతోమంది పెద్దలు చెప్పిన ఆ ఉగాది పచ్చడి ఉంటుంది. అండ్ అలాగే ఇద్దరం కాదు, సందీప్ జ్యోతి ఎప్పుడు కూడా ఒక్కరే. అంతే సార్. మీ వారసుడు ఇప్పుడు ఎన్నేళ్ళు? వాడు 11 years అండి. 11 years. 6th. ఏం చేస్తున్నాడు? చదువుకుంటాడు. బాగా నాటీ అండ్ బాగా అండర్స్టాండింగ్, వెరీ అండర్స్టాండింగ్, వెరీ నాటీ. అన్ని ఎక్కువ వాడికి చదువుకుంటున్నాడు సార్. ఎక్కువ నేను వాడికి ఏంటంటే ఓన్లీ ఒకటే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? అన్ని చేస్తాడు. అసలు అన్ని కళలు ఉన్నాయి మా వాడికి, అన్ని కళలు ఉన్నాయి. యాక్టింగ్ ఎక్కువ స్టడీస్ వైజ్ గా మేము ఎక్కువ ఫోకస్. ఎందుకంటే ఇద్దరం ఈ ఫీల్డ్ లో బిజీ ఉంటాం. బట్ వాడు ముఖ్యంగా మేము ఇంత గ్రోత్ అవ్వడానికి, నేను ఈరోజు వాళ్ళ డాడీతో ఇంత ఇండివిజువల్ గా వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ బంగారం సార్. బంగారం, అల్లరి పిల్లోడు చాలా. ఇప్పుడన్నా ఇంకా టైం ఉంది, కానీ ముందర మేము రకరకాల ఈవెంట్స్ అవి ఇవి ఒప్పేసుకుని కొంచెం బిజీగానే ఉండేవాళ్ళం. బట్ స్టిల్ హీ వాజ్ వెరీ గుడ్. ఓకే, వాడికి ఇచ్చే టైం వాడికి ఇస్తాము, బట్ చాలా అండర్స్టాండింగ్, చాలా అర్థం చేసి. బట్ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మా వాడు ఏదో అయిపోవాలి, ఏదో చేసేసేయాలని మాకేమి కోరికలు లేవు సార్. హీ షుడ్ బి ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనేది మా ఇద్దరు పాయింట్. మంచి మనిషి అవ్వాలి అంతే. ఫస్ట్ మేము అవే నేర్పిస్తాం, ఎథిక్స్ నేర్పిస్తాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా అవి చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మనం రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది, అండ్ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మా నాన్నగారు మాకు ఇవే చెప్పి పెంచారు. ఇప్పుడున్న జనరేషన్కి పేషెన్స్ అనేది లేదు కాబట్టి
ఎక్కువ పేషెన్స్ నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు స్వామి శివమాలలో ఉన్నారు మా స్వామి. ఓకే. సో శివమాలలో ఎందుకు కూడా వేయించానంటే తను అడిగాడు వేసుకుంటానని, అండ్ దాంతోపాటు ఒక కామ్నెస్, పేషెన్స్ రావాలి సార్. ఆ పేషెన్స్ రావాలి పిల్లలకి. ఇప్పుడున్న ఈ జెన్జీ కిడ్స్లో చాలా మందికి పేషెన్స్ లేదు, అన్నీ ఇలా అయిపోవాలి క్విక్గా. ఆవిడ కూడా అంతే. సో దానికోసం అని చెప్పేసి కొన్ని హ్యాబిట్స్ స్లోగా నేర్పిస్తున్నాం పాజిటివ్ వేలో. ఓకే. సో ఏంటి వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏం నెక్స్ట్ జరుగుతుంది? ఇప్పుడు అయితే సార్ ఇందాక మీరు మా వారిని అడిగారు, నన్ను అడగలేదు సార్ క్వశ్చన్. ఇద్దరిని అడిగాను. ఇద్దరిని అడిగారు, మా వారు చెప్పారు, నేను చెప్పలేదు సార్. మీరు చెప్పి మళ్ళీ మీరు చెప్పండి అన్నారు కదా అని నేను చెప్పండి. ఓకే, no problem. నేను చెప్పాలంటే చాలా పెద్ద, అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో ప్రపంచానికి తెలుసు నాకు మా వారంటే ఎంత సింగిల్ ఇష్టం. వర్డ్ లో చెప్పండి. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఆయన చెప్పిందే, ఉమ్, సందీపే నేను, నేనే సందీప్. ఇంకా నా జీవితం ఒక భార్యగా, ఒక ఫ్రెండ్గా, ఒక అసిస్టెంట్గా, అవసరమైతే ఈ పని అంటే ఒకవేళ తనకి ఏదైనా అవసరం ఉంది అంటే ఎలాగైనా నేను ఊసరవల్లిలాగా నేను చేంజ్ అవుతూ ఉంటా. సో ఒకటి ఏంటంటే ఈజ్ మై ఎవ్రీథింగ్. ఖచ్చితంగా తన గెలుపు కోసం నా వంతుగా ఎలాంటిది, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఆయనతో నా ప్రయాణం ఇలా సాగిస్తాను. ఓకే. తన గెలుపే నా గెలుపు. అంటే తన సక్సెస్ నా సక్సెస్. చాలా మంది అడుగుతారు "ఏం తన నా అనకూడదు, అప్పుడు మన సక్సెస్ అనాలి. తన success." అంటే చాలా మందికి ఈ మధ్య వేరియేషన్స్, చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక చిన్న టైటిల్ చూసినా కూడా మా క్లాస్లో సందీప్ స్టెప్స్ డాన్స్ అకాడమీ, ఓ ఇది మీ వారి పేర్లు, ఇలా వ్యత్యాసం మాట్లాడతారు. బట్ తన భార్య భర్త ఇద్దరు వేరు వేరు కదా, ఇద్దరు ఒకటే. తన సక్సెస్ నా సక్సెస్, అది మా సక్సెస్. ఓకే. సో ఇప్పుడు గిరగిర అయిపోయింది, హుక్ స్టెప్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస మంగాపురం వైజయంతి మూవీస్లో మన ఘట్టంనేని జయకృష్ణ అండ్ మన రవీనా టండన్ వాళ్ళ డాటర్ రాశి టండన్ అండ్ అజయ్ భూపతి గారు డైరెక్టర్. అందులో ఒక మంచి పాట చేశాను సార్. ఆ హుక్ స్టెప్ కూడా బాగా వైరల్ అవుతుంది, అవునా? ఈ యంగ్స్టర్స్ అందరినీ బాగా కనెక్ట్ చేస్తుంది. ఒక ట్రెండీ హుక్ స్టెప్ ఒకటి కంపోజ్ చేశా, ఆ సాంగ్ అదొకటి జరిగిందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫంకీ అనుదీప్ గారిది, సితారా ఎంటర్టైన్మెంట్స్, మన విశ్వక్సేన్ అండ్ అమ్మాయి ఖైద్ లోహర్. ఖైద్ లోహర్. సో ఆ అమ్మాయి సాంగ్ జరుగుతుంది. అండ్ తాండవం అని ఒక అద్భుతమైన మూవీ చేశాను సార్. తాండవం అని చెప్పేసి అందులో ఒక అమ్మవారు తాండవం లాగా ఐగిరి నందిని కైండ్ ఆఫ్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అదొకటి చేశాను. అండ్ కమింగ్ అప్ పెద్ద మూవీస్ కొన్ని కాల్స్ వచ్చాయి సార్. దేవుడి దేవల్ల అది తొందరగా నెరవేరాలని నేను మెయిన్ ఏంటంటే సార్ సందీప్ గారిలో ఉన్న స్పెషాలిటీ అంటే లైక్ ఆ కాన్ఫిడెంట్ ఏంటంటే తనకి అన్ని స్టైల్స్ వచ్చు. ఒకప్పుడు మనం చూసుకుంటే శివశంకర్ మాస్టర్ గారు మనకి ఈ క్లాసికల్ అన్న ఫ్యూజన్ అన్న చేసేవారు. ఇప్పుడు చాలామంది మాస్టర్స్కి వచ్చినప్పటికీ సందీప్ గారికి అందులో బాగా పట్టు. ఇప్పుడు ఈవెన్ తన వీడియోస్ అయినా ఏవైనా కూడా తనకి ఆ క్లాసికల్ అనేది బాగా టచ్ ఉండడంతో ఇప్పుడు చాలామంది అమ్మవారి సాంగ్స్ కానివ్వండి, క్లాసికల్ పరంగా అటు మాస్ ఎంత బాగా చేస్తారో అటు వెస్టర్న్ పరంగా ప్రూవ్ చేసుకుంటూ ఎక్కువ ఈ క్లాసికల్ పరంగా కూడా ఫోకస్ చేస్తున్నారు. వస్తున్నాయి అవకాశాలు కూడా, ఎందుకంటే నా స్ట్రెంగ్త్ ఫ్యూజన్ చాలా కూచిపూడి కానీ ఇదంతా. సో అందుకనే అన్నా నేను అంత ధైర్యంగా ఎన్టీఆర్ గారికి నేను కూచిపూడి చేయగలుగుతాను అండ్ ఆయన చేస్తారు అని. అండ్ మాకు మళ్ళీ ప్లస్ ఏంటంటే చాలా మంది సాంగ్ అయిన తర్వాత ప్రమోషన్ చేసుకుంటారు. మేము బిఫోర్గానే ఈ రీల్స్, ఈ సోషల్ మీడియాకి దగ్గరగా ఉండడం వల్ల సో ఫ్రీ ప్రమోషన్ అనమాట ప్రొడ్యూసర్కి. సో మేము ఏ సాంగ్ చేసినా మా సైడ్ నుంచి అంటే మాకు జనాలు అలవాటు పడ్డారు. మేము ఒక ట్యూటోరియల్ పెట్టినా, సార్ ఒక వీడియో పెట్టినా చాలా మంది ఒక వీడియో కోసం చాలా మంది వెళ్ళిపోతుంది. సో జనాలు మాకు అలవాటు పడ్డారు కాబట్టి మేము ఏదైనా సినిమా చేసినప్పుడు కూడా ఆ సాంగ్ రిలీజ్ అవుతుందని ఒక వెంటనే మేము ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ లో పెట్టిన వెంటనే చాలా మంది రీచ్ ఎక్కువ ఉంటుంది. అందులో ప్రొడ్యూసర్స్ ఇంకొకటి ఏంటంటే మా సైడ్ నుంచి అసిస్టెంట్కి వేరే పేమెంట్, అసిస్టెంట్కి వేరే రూమ్ ఏం లేదు. మాస్టర్ వస్తే నేను కూడా ఇద్దరికి ఒకటే ట్రావెల్, ఇద్దరికి ఒకటే రూమ్, ఇద్దరికి ఒకటే. ఓకే, ఒక టికెట్ మీద 2 సినిమాలు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండి. సో మీ పాటలు హిట్ అయినట్టే మీ కోరికలు ఉన్నాయి కొన్ని. అంటే తను చెప్పినట్టు మీ అసిస్టెంట్స్ అలాగే అందరు కలిసి చుట్టూ ఉండాలి అనేది కోరిక. ఆ కోరిక నెరవేరాలి. అలాగే తను కూడా
కొంతమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని అంటే పాజిటివిటీ అది Yeah, yeah. ఒక మంచి పని అనుకున్నప్పుడు Yeah. తదాస్తు దేవతలు ఉంటారు. సో అలా మీరు కోరుకున్న ఆ కోరికలు అంటే కోర్స్ డ్యాన్స్ మాస్టర్గా మీ జర్నీ సాగుతూనే ఉంటుంది, బట్ అది వేరు కదా. అవును. సో ఒక మంచి ఇంటెన్షన్తో మీరు మేమే కాదు మాతో పాటు అందరూ బాగుండాలని కోరుకోవటం అనేది గ్రేట్. థ్యాంక్ యూ. సో మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా, చూశారు కదండి, సందీప్ అండ్ జ్యోతిరాజ్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.